ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం నుండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా చదవండి. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. రాయబడిన సంగతి మీరు చూస్తే తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకుంటున్నాం. ఈ అక్షర అభ్యాసంలో చదివింది మనకేమైనా అర్థమైందంటే కష్టమే. మన క్రైస్తవ సమాజంతో వచ్చిన అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే అర్థమవకపోయినా అర్థమైనట్టే యాక్టింగ్ చేస్తాం. అది మన ప్రాబ్లం. అది మనం యాక్టింగ్ ఎక్కడ చేసినా పర్లేదు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, మీరు ఉద్యోగానికి డొమ్మా కొట్టి టైం పాస్ చేసినా మీకు నెలకి 1వ తారీఖు శాలరీ వస్తుంది. మీరు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నా మీకు సరైన నాలెడ్జ్ లేకపోయినా అక్కడ పని చేస్తున్నారు కనుక ఎంతో కొంత గ్రాస్ తగ్గించైనా మీకు శాలరీ ఇచ్చేస్తారు. ఎక్కడైనా యాక్టింగ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ వాక్యం దగ్గర తెలుసు అంటే తెలుసు, తెలియదంటే తెలియదు. మన క్రైస్తవ సమాజం క్రిస్టియన్ టెర్మినాలజీకి అలవాటు పడింది కనుక వాడికగా బైబిల్ చదువుకోవడం మనకు అలవాటు అయిందే తప్ప అసలు అర్థాలు ఏంటో గాలి వదిలేస్తాం. ప్రతి వచనానికి ఒక చరిత్ర, ప్రతి వచనాన్ని వెనకాల కొన్ని పరిస్థితులు, ప్రతి వచనం వెనకాల రైటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకంటూ ఒక నడిపింపు ఉంటుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటేనే ఆ టెక్స్ట్లో నుంచి దేవుడు మనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. ఆ సందర్భాలన్నీ మనం గాలి కుదిలేసి తెలుగులో వస్తుంది. గుడ్డెద్దట చేలో పడిందట. గుడ్డెద్దు చేలో పడితే ఏమైంది? దానికి చాలా ఆకలి ఉంది. ఆకలికి తగిలట్టుగానే చక్కటి ఆహారం దాని కళ్ళ ముందు ఉంది. దానికి తినడం చేత కావట్లేదు. ఎందుకు? అది గుడ్డిది. ఆ బంగారం లాంటి చేను తొక్కుంటూ పోతూ దానికి తినడం చేత కావట్లేదు, అది గుడ్డిది కనుక. ఇది మీకు అర్థమైతే బంగారం లాంటి వాక్యం మన కళ్ళ ముందున్న మనం ఎందుకు చదవలేకపోతున్నాం తెలుసా? మన మనోనేత్రాలు గుడ్డితనం ఉన్నాయి కనుక. ఎలా అర్థం చేసుకోలేకపోతున్నారు? టెక్స్ట్ గాలికి వదిలేస్తున్నారు. ఉదాహరణ చెప్తాను వినండి. నేను చాలా దగ్గర చెప్పింది మీకు చెప్తాను వినండి. ఎలా గాలికి వదిలేస్తున్నారు, ఎలా గాలి అని ఒక సందర్భం ఉండదు. నేను ఇలా అంటున్నానని తప్పుగా ఏమనుకోకండి. పొరపాటు ఎక్కువ వాక్యాలకి ఎక్కడ జరుగుతుందంటే 31st నైట్ జరుగుతుంది. 31st నైట్ ఏం జరుగుద్ది? వాక్యాలు ఏం చేస్తారంటే లైసెన్స్ మాదిరి తీసుకుంటారు. వాగ్దానాలకు నేను వ్యతిరేకం కాదు, వాగ్దానం కార్డులు తీసుకోవద్దని నేను చెప్పట్లేదు. కానీ తీసుకున్న వాళ్ళు అసలు విషయాన్ని గాలికి వదిలేస్తారు. ఈ వాగ్దానం కార్డుల విషయంలో ఎప్పుడు లేనని భక్తులు 31st నైట్కి వస్తారు. చర్చ్ నిండిపోద్ది, టెంట్లు వేస్తారు, ఎక్స్ట్రా కుర్చీలు వేస్తారు. అది నైటు పైగా లవ్ ఫీస్ట్ ఉంటుంది, కక్క మొక్క డొక్క. ఆ లవ్ ఫీస్ట్ ఉంటుంది కనుక ఎప్పుడు రాని ఏడాది భక్తులు, పండగ భక్తులు అందరూ అప్పుడు వస్తారు. స్థానిక దైవజనులు కూడా చాలా బిజీగా ఉంటారు. ఎందుకంటే నైట్ భోజనాలు ఆయనే జాగ్రత్తగా అరేంజ్ చేయాలి, వచ్చిన పబ్లిక్ని రిసీవ్ చేసుకోవాలి, పాత వాళ్ళని కొత్త వాళ్ళని శాంతింప చేయాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. దైవజనుడు చాలా బిజీగా ఉంటాడు. ఇలా బిజీగా ఉన్న పాస్టర్ గారు సరిగ్గా 12 దాటిన తర్వాత అందరికీ వాగ్దానం కార్డులు ఇస్తారు, స్థిరపరచడానికి, బలపరచడానికి. ఈ వాగ్దానం కార్డులు ఇస్తున్నప్పుడు ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే ఆడవారు కార్డులు, మగవారు కార్డులు వేరు చేశారు. ఈ ఆడవారు కార్డులు, మగవారు కార్డులు వేరు చేసి నేను పగల మార్కెట్కి వెళ్ళాలి కదా, మరి సాయంత్రం భోజనాలు కదా, ఇవన్నీ రెడీ చేయడానికి బిజీగా ఉంటే ఈ కార్డులు రెడీ చేసిన తర్వాత చర్చిలో అడావుడిగా తిరిగే కుర్రోళ్ళు ఉంటారు, వీళ్ళ చేతుల్లో బైబిల్ ఉండవు. వీళ్ళు మాత్రం చర్చిలో యాక్టివ్ మెంబర్స్, కానీ చేతిలో బైబిల్ ఉండదు, వాడికి వాక్యం తెలియదు, మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలియదు, కానీ యాక్టివ్ పర్సన్ ఇడు చర్చిలో. వీళ్ళు అడావుడిగా తిరిగి కుర్రోడు ఎవడైతే ఉన్నాడో ఆయన పిలిచి, ఒరే నీకు సాయంత్రం వరకు పని అప్పగిస్తున్నాను, ఈ వాగ్దానం కార్డులు జాగ్రత్తగా ఉంచు, సాయంత్రం వచ్చిన తర్వాత అడుగుతానంటే, అలాగే పాస్టర్ గారు అన్నాడు. వీడి కంగారోడు కదా. ఈ కంగారోడు ఏం చేశాడంటే కలిపేశాడన్న సంగతి పాస్టర్ గారికి చెప్పాలి కదా, చెప్పలేదు. ఈ చెప్పకుండా ఎలా ఉన్న కార్డ్స్ అలా ఇచ్చేసినట్టు యాక్టింగ్ చేశాడు. పాస్టర్ గారికి ఆ ముక్క తెలీదు. పాస్టర్ గారు మగవారి ఆడవారి కలిసి తెలియక పాస్టర్ గారు కార్డులు పనిచేస్తున్నారు. అందులో ఒక మగపిల్లగాడి కార్డు ఇలా వచ్చింది, అందులో ఇలా రాయబడింది, వచ్చే ఏడాదికి గర్భవతి అవుతావని. అవుతాడాడు? చస్తాడు అవుతాడా?
మరి ఆ టెక్స్ట్ ఏంటి బాగా వినండి. ఇప్పుడు ఆ కార్డ్ తీసుకున్నాడు, దాన్ని ఏడాదికి దాన్ని ఎలా అప్లై చేసుకుంటాడు? దాన్నే సందర్భము అంటారు. అంటే ఇప్పుడు వచ్చే ఏడాదికి నువ్వు గర్భవతి అవుతావన్న వాక్యం ఎక్కడిది? ఆది కాండంలోనిది. ఎవరు చెప్తున్నారు? అబ్రహాముకి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? శారమ్మకు బిడ్డ పుడుతుందని చెప్తున్నాడు. దీన్నే సందర్భము. ఈ సందర్భానుసారంగా వాక్యం అర్థం చేసుకుంటే అక్కడ ఆ గొడ్రాల్ని ఆశీర్వదించిన దేవుడు చర్చిలో ఉన్న ఈ గొడ్రాలను కూడా ఆశీర్వదిస్తాడని పాస్టర్ గారి యొక్క ఉద్దేశంతో ఆ కార్డు తీశాడు తప్ప గుడ్డెద్దు చేలో పడ్డట్టు ప్రతి కార్డు ఎతికేసుకుంటే నడుతుంది. దానికి సందర్భం ఉండదా? అందుకే ఏదన్నా ఒక వాక్యాన్ని మనం కదిపామంటే దానికి ఒక సందర్భం. మరి ఆ పాస్టర్ గారు ఆ కార్డు ఎందుకు ఇచ్చారంటే ఏమో ఏ గొడ్రాలను వాదార్చడానికి ఇచ్చాడో, ఏ కొత్తగా పెళ్ళి అయిన వారికి వాదార్పిద్దామని ఇచ్చాడో తెలియదు. ఆయన ఉద్దేశం అయితే మంచిదే, కానీ సందర్భం మర్చిపోతే ఎంత ఎఫెక్ట్ అవుతుందో చూసారా? అందుకే సందర్భానుసారంగా చదవాలి. ఏంటి ఈ అధ్యాయము, ఈ పుస్తకము, దీని యొక్క నేపథ్యం ఏంటంటే దీని పేరు మనకు తెలుసు, ప్రసంగి. దీని రైటర్ మనకు తెలుసు, ప్రపంచంలో మేధావి రాశాడు. ఆయన చిన్నోడు కాదు, ఆయన తీసిపడేసే వ్యక్తి కాదు, ఆయన ఒక గ్రేట్ ఫిలాసఫర్, ఒక సైంటిస్ట్, ఇంకా చెప్పాలి అంటే ఒక రాజు, ఇంకా చెప్పాలి అంటే ఆయనకి తెలియని శాస్త్రం లేదు, ఆయనకి అన్ని శాస్త్రాలు తెలుసు. ఆయన రాసిన సామెతలు మీరు చూడండి, హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందో సామెతల రూపంలో చెప్పేశాడు మేధావి. ఆయన ఒక యవనస్తుడికి టీనేజ్లో ఉన్నప్పుడు వాడు కలిగే లస్ట్ ఎలా ఉంటుందో ఆయన చెబుతున్న సామెతలు చదువుతున్నప్పుడు ఎంత విచిత్రంగా ఉంటుందో. అందుకే యవనస్తులు ఎవరైనా బైబిల్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు పెద్దవారు ఏమంటారు? సామెతలు చదవరా అంటారు. ఎందుకంటే ఆ వయసులో ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయో, ఎలాంటి వాటికి వడిదుడుకులు పడతారో, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇరుక్కుపోతారో తెలియచేయడానికి సామెతలు అనే గ్రంథం ఒక మాస్టర్లా పనిచేస్తుందని సామెతలు చదవమంటారు. సామెతలు అదే చెప్పిందా? సామెతలు ఇంకేం చెప్పింది? సంసారికి సన్నాసి పనులు చేసేదానికి తేడా ఏంటో సామెతలు చాలా ఎలిబరేట్గా చెప్పింది. సామెతల గ్రంథం కొన్ని చదువుతుంటే ఈమె సంసారి కాదు, ఈమె ఎల్లాలు కాదు, ఇదిగో నమ్మకమైనది, ఇదిగో ఎలాంటిది, గుణవతి కానిది, ఒక్కటేటి ఎన్ని సంగతులు చెప్పాడో. ఆ సామెతలు దాటి వచ్చిన తర్వాత భార్య భర్తలు ప్రేమికుల కన్నా గొప్పవారని చెప్పడానికి, భార్య భర్తలు ప్రేమికుల కన్నా ఇంకా గొప్పమైన మధురమైన జీవితం ఉందని చెప్పడానికి పరమగీతాలు అనే ఒక పుస్తకం రాశాడు. పరమగీతాల పుస్తకాలు చదువుతుంటే చాలామంది సంఘానికి క్రీస్తుకు కలుపుతారు. ఓకే, కాదంటలేదు, సంఘానికి క్రీస్తు కలపడం మంచిదే, కానీ అన్నిటికన్నా ప్రథమ ఉద్దేశం, ఆ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక భార్య ఎలా ఉండాలో, ఒక భర్త ఎలా ఉండాలో పరమగీతాలు చాలా చాలా చక్కటి వివరణిస్తారు. సంసారంలో ఇల్లాలు భర్త కొరకు ఎలా ఎదురు చూడాలో, తన భార్య కొరకు భర్త ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో పరమగీతాలు చెప్పినంత బ్యూటీ ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. ఆయన ఒకటి కాదు, రెండు కాదు, ఆయనకి సామెతలు తెలుసు, ఆయనకి కీర్తనలు తెలుసు, ఆయనకి ఇలాంటి పరమగీతాలు తెలుసు, ఇంకేం తెలుసు? ఈ భూమి మీద వడపోసిన జ్ఞానం ఆయనకి తెలుసు. సకల శాస్త్రాల్లో తూర్పు దేశాల్లో కానీ ఇటు ఉత్తర దేశాల్లో కానీ ఎక్కడ మీరు చూడండి, ఆ రాజుల గ్రంథంలో ఆయన పోల్చి చెప్తాడు, ఎక్కడ మీరు చూడండి ఆయనను మించిన జ్ఞాని లేడంట. సముద్రంలో తిరుగుతున్న చేపలు కూర్చున్న జ్ఞానం ఆయనకు తెలుసు అంట. ఇప్పటికే సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ సొలొమోనుకు తెలుసు అంట. గోడల్లో మొలుస్తున్న ఇస్సోపు మొక్కల గురించి తెలుసట. మొలిచే చిన్న చిన్న మొక్కల గురించి చెప్తాడు, ఎదుగుతున్న పెద్ద పెద్ద వృక్ష శాస్త్రాన్ని మాట్లాడతాడు, ఖగోళం మాట్లాడతాడు, భూగర్భ శాస్త్రం మాట్లాడతాడు, హ్యూమన్ సైకాలజీలో తాగితే ఎలా ఉంటుందో కూడా చెప్పాడు ఆయన, స్త్రీలతో తిరిగితే ఎలా ఉంటుందో కూడా చెప్పాడు ఆయన, డబ్బు ఎలా ఉంటుందో, బంగారం ఎలా ఉంటుందో, వైరాగ్యం ఎలా ఉంటుందో, ఒక్కటేంటి రెండేంటి, ఈ సూర్యుని కింద జరుగుతున్న ప్రతి సంగతిని రాశాడు. గాయాలు పాలై జీవితంలో చాలా దెబ్బలు తిని రాసిన పుస్తకమే ప్రసంగి గ్రంథం. గుర్తుపెట్టుకోండి, ప్రసంగి గ్రంథం ఒక అనుభవంతో కూడిన పుస్తకం. అది ప్రసంగి గ్రంథం తన జీవితం యొక్క చిట్ట చర్మాంకమందు రాసిన పుస్తకం అది. అందులో ఎన్నో సత్యాలు రాశారు. ఆ సత్యాల్లో ఒకటి ఇప్పుడు మనం కదుపుతున్నాం. ఆయన అంటున్నాడు, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును గనక నీ హృదయంలో నుండి వాకులము తొలగించుకున్న డిప్రెషన్ తీసే. లైఫ్లో కొన్ని పేజీలు ఉంటాయట, లైఫ్లో కొన్ని టేజులు ఉంటాయట, లైఫ్లో కొన్ని ఈవెంట్స్ నీకు ఎదురైనప్పుడు ఇదే లైఫ్ అనిపిస్తుందట. కానీ సొలొమోను అంటున్నాడు, అది లైఫ్ కాదురా అయ్యా అని చెప్తున్నాడు. ఏం చెప్పాలనుకుంటున్నాడు సొలొమోను గారు? జీవితాన్ని దశల వారీగా విడదీస్తున్నాడు. చూడండి, జీవితాన్ని దశల వారీగా విడదీయడం అంటే జీవితం ఎన్ని భాగాలని మనం చదువుకుంటాం సోషల్ టెక్స్ట్ బుక్లో. 4 బాల్యము,
యవ్వనము, నడిప్రాయము, చెప్పండి, వృద్ధాప్యము. సొలొమోను గారి భాగం వినండి, 4 భాగాలు చెప్పట్లేదు ఇక్కడ. జీవితం 4 భాగాలు: బాల్యము, యవ్వనము, నడిప్రాయము, వృద్ధాప్యం. సొలొమోను గారు నొక్కుతున్న వయసు ఏంటంటే బాల్యాన్ని ఆయన పరిగణలోకి తీసుకోలేదు, ఆయన వృద్ధాప్యాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఆయన పరిగణలోకి తీసుకున్న వయసు 2 ముఖ్యమైనవి, అవి పోతే మళ్ళీ రావంట. అదే లేత వయస్సు, నడిప్రాయం. ఒక్కసారి అవి పోయాయో మళ్ళీ నువ్వు ఏం చేయాలంటే లైఫ్లో ఇంపార్టెంట్ పేజెస్ ఏదన్నా ఉంది అంటే టీనేజ్, మిడిల్ ఏజ్. యవనస్తులు సదస్సు, నిజానికి ఇది ఇండోర్లో అయితే వేరేలా చెప్తుంది, ఇది అవుట్డోర్ కనుక కొన్ని కట్ చేస్తున్నాను, సెన్సార్లు ఏమనుకోకండి. ఏం చెప్పాలనుకుంటున్నాడు సొలొమోను గారు చెప్తున్నారు చూడండి. అసలు యవ్వన జీవితంలోకి రావాలంటే లైఫ్ ఎలా స్టార్ట్ అవుద్ది? చిన్న గ్రాఫ్ చెప్తాను వినండి. జీవితం, అందరి జీవితం బాల్యము రాజులాగా స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అవుదా? రాజరికం మాదిరి ఉంటుంది మన జీవితం. చిన్నప్పుడు పుడతాం, ఎంత బాగా పెంచుతారండి మనల్ని. డైపర్ ఆలే వేస్తారు, డైపర్ అలా తీస్తారు, ఆలే స్నానం చేస్తారు, ఆలే భోజనం పెడతారు, ఆలే నిద్రపుస్తారు. నా డైపర్ తీయండి అని మనం చెబుతామా? నాకు స్నానం చేయించని చెప్తామా? చిన్నపిల్లలు చూడండి, నచ్చినప్పుడు పడుకుంటారు, నచ్చినప్పుడు లేస్తారు, నచ్చినప్పుడు తింటారు, నచ్చకపోతే ఊసేస్తారు, నచ్చిన దగ్గర పోస్తారు, నచ్చిన దగ్గర కూర్చుంటారు, ఎలా పడితే అలా ఉంటారు. అది ఎలా ఉంటుంది తెలుసా? రాజుకి సాగినట్టు సాగుతుంది వాళ్ళకి. అందుకే బాల్యము రాయల్ లైఫ్ అంటారంటే రాజుగారు స్నానం చెయ్యరు, చెప్పండి, చేయిస్తారు. రాజుగారు భోజనం తినరు, చెప్పండి, తినిపిస్తారు. రాజుగారు బట్టలు వేసుకోరు, చెప్పండి, వేయిస్తారు. ఇదంతా ఏ వయసులో సాగుద్ది? బాల్యము. ఈ బాల్యం అలా సాగి బుడిబుడి నడకలు నడిచి చిన్న చిన్న మాటలు నేర్చి, ఈ మనుషుడు అన్నవాడు ఆ చిన్న చిన్న మాటల్లో వాళ్ళ నాన్న అడుగుతాడు, ఏమనంటే నానా అంటాడు. ఏరా అంటే ఆ లారీ కొనే అన్నాడు అంట. ఆ లారీ కొనకపోతే ఇంటికి అంటే వాళ్ళ బాబు లారీ కొనేంత కెపాసిటీ ఉందా? ఆడికి అనవసరం. వాళ్ళ నాన్న సంపాదన ఎంత, గ్రాస్ ఎంత, ఆడికి అవేం అర్థం కాదు. ఆ బాల్యంలో వచ్చే మాటలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఆడు అనుకున్నది జరగాలి, జరగకపోతే కింద పడి దొలుతాడు. ఇప్పుడు ఆడు ఏం చేస్తాడంటే నాకు ఆ లారీ కొని అంటే ఎక్కడి నుంచి కొంటాడు వాళ్ళ నాని? భారత్ బెంజ్ 55 లక్షలు కొంటాడా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి కొనగలడు? కొనలేడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్న ఎగ్జాక్ట్గా లారీ కొనలేడు కానీ ఓ ప్లాస్టిక్ లారీ కొని అందాక దీంతో ఆడుకో. ఆ లారీ కొంటాడు. తర్వాత ఇంకొక మంది ఎక్స్ట్రీమ్ కూరగాయలు ఉంటారు, నాన్న ఆ ఫ్లైట్ కొని అన్నాడట. వాళ్ళ బాబు ఫ్లైట్ కొనగలడా? ఆ ఫ్లైట్ కొనడానికి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఇది ఒక ప్లాస్టిక్ ఏమని కొడుతుంది, దీంతో ఆడుకొని. ఇలా సరదాగా గొంతమ కొరుగులతో జీవితం సాగుతుంటే ఆ బాల్యము దాటి పెట్టే మరొక అడుగే టీనేజ్, లేత వయసు అంటారు. ఈ టీనేజ్ ఎలా ఉంటుందంటే అదొక రెక్కలెస్ యాటిట్యూడ్ ఉంటుంది. ఓ పట్టాన ఏది చెప్పిన ఎక్కుదో. ఆ టీనేజ్ 13, 14, 16, 17, 18, 19, 20 టీ ఈ టీ మీద ఉన్న వయసుని టీనేజ్ అంటారు. ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఒక పట్టాన్ని చెప్పండి ఎక్కుతుంది వాళ్ళకి. లింగులింగమని 10వ తరగతి పాస్ సరికి ఇలా మాట్లాడాలంటే చెప్పిన వాళ్ళకి ఏదైనా చెప్పండి, చెప్తే ఇలా అంటారు, ఒరే ఇది కాదురంటే మా తెలుసులే అంటారు. ఆ పిల్లకి చెప్పండి, ఆ 10వ తరగతి పాస్ అయినమ్మా, అది కాదమ్మా, ఆ బ్యాగ్ అక్కడ పడేసి ఆ 2 గిన్నెలు కడిగే రేపు పొద్దున 8 కన్నా పెళ్లి చేస్తే నిన్ను అనరు మమ్మల్ని అంటారే, కాస్త పనులు నేర్చుకోవంటే లింగులింగమని కరోనాలో 10th పాస్ అయిపోయి ఈ పిల్ల అంటుంది. అది పాస్ అవ్వదు. పాస్ అయిపోయి ఈ పిల్ల ఏమంటుంది తెలుసా? నన్ను గిన్నెలు కడగమంటారా? సెట్ అంటారు. గిన్నెలు కడగదట. నేను అడుగుతున్నాను, 10వ తరగతి పాస్ అయితే వీళ్ళ డ్రెస్ కోడ్లు మారిపోతాయి, వీళ్ళ వయస్సు మారిపోతాయి, వీళ్ళ యాటిట్యూడ్ మారుతుంది. ముఖ్యంగా ఈ మొబైల్ కనుక ఆ ఏజ్లో మీరు ఇచ్చారో మీ పిల్లలకు కోరి మెడలో ఉరితాడేస్తున్నారని మాత్రం మర్చిపోకండి. ఈ వయసులో ఆ టీనేజ్లో మీ పిల్లలకి ఈ టచ్ ఫోన్లు ఇచ్చారు. నేను సీరియస్ చెప్తున్నాను, మీకు తెలియదు వాళ్ళు ఏమేమి వాడతారో, ఎంత జనరేషన్ ఎంత అప్డేట్గా ఉందో మీకు తెలియదు. ఒకవేళ వారు వాడుతున్నవి మీరు చదువుదామన్నా కోడ్ లాంగ్వేజ్ మీకు అర్థం కాదు. నేను చూసిన సొసైటీలో చూసిన కొన్ని విషయాలు చెబుతున్నాను. మీరు వాళ్ళు ఎంత అప్డేట్గా ఉన్నారో తెలుసా? వారు డైరెక్ట్గా ఇన్బాక్స్లోనో వాట్సాప్లోనో స్టార్టింగ్లు చేయరు. వాళ్ళకి ఎంత కుక్క తెలివితే ఎట్లంటే మీరు గమనించండి, ఒక వీడియో అంటే ఒక యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి ఆ వీడియో కింద కామెంట్లో స్టార్టింగ్ చేసుకుంటారంటే మీరు నమ్మగలరా? ఇది ఉపయోగించకండి, ఇదేదో బాగుందని. లైవ్ షాట్ జరుగుతున్న కొన్ని లైవ్ ఛానల్స్లో స్టార్ట్ చేసుకుంటారంటే మీరు నమ్మగలరా? ఆ ఏజ్లో ఎల్లడితో ఒక పట్టాన్ని చెప్పారు, చదవరంటే
ఇంకా చాలా టైం ఉంది పరీక్షలు. మరి అది కాదంటే వారు అందుకే చూడండి, వాళ్ళకు సెపరేట్ ఇమేజ్ కోరుకుంటారు. ఆ టీనేజ్లో వారు వేసుకునే బట్టలు కానీ మాటలు కానీ, ఇలాంటి నలుగురిలో ఏదన్నా ఫంక్షన్కి వస్తే వాళ్ళు నడిచే నడక మారిపోద్ది. మీరు చూసారా? హీరో అనుకోవాలి, ఇప్పుడు ఆడే నడిచే నడక మారిపోద్ది. ఆడేసుకునే బట్టలు చూడండి, అందరిలాగా పద్ధతి అయిన బట్టలు వేసుకోరు. సిరిగిపోయినవి, కిల్లి ఊసెత్తే ఉంటాయి చూసారా, అలాంటివి. అదో రకమైన మాసిపోయిన బట్ట, సిరిగిపోయినట్టుగా ఉండే దరిద్రపు బట్టలు. ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు ఆ నలుగురిలో గుర్తించాలి. వీడు ఏమనుకుంటే ఈ డ్రెస్ కూడా ఒక ప్రత్యేకం అనుకోవాలి, బొంద అనుకోలేడు, అలా అనుకుంటాడు ఆ వయసుకి. ఈ ఈదులో ఇలా బైక్ తోలుతున్నప్పుడు తినంగా తోలుతాడు అనుకుంటారు, ఏం తినంగా తోడు, అలా తిప్పుతాడు, ఎలా తిప్పుతాడు. ఇప్పుడు ఈదులో ఎందుకు ఇలా తిప్పుతున్నావు, స్పైడర్ మ్యాన్ అనుకుంటాడు. కానీ ఆడు స్పైడర్ మ్యాన్ కాదు, ఎవడరా సన్నాసిగా ఇలా దోలుతున్నాడు అని అనుకుంటారన్న సంగతి ఆడికి తెలియదు. ఆ వయసులో వాడు బండి తోలే విధానం బాగోదు. ఫ్రంట్ వీల్ లేపుతాడు, బ్యాక్ వీల్ లేపుతాడు, జీరో కట్లు అంటాడు, అవంటాడు ఇవంటాడు. ఈ టీనేజ్లో చదువు ఎక్కదు, సరదా. ఈ సరదా జీవితం అలా సాగుతూ ఉంటే వీడు ఎంటర్ అవుద్దా? వీడి చదివే బాధ్యత ఎక్కుతుందా? వీడికి ఏదైనా పని వస్తుందా? ఏమీ రాదు. ఆ వయసులో ఏ చెప్పిన వీళ్ళకి బుర్రకెక్కదో ఆ వయసు రాసిన సబ్జెక్టులు ఉండిపోతాయి. 21లో దాటుతారు, 21 దాటి 22లోకి వస్తారు. 22 సంవత్సరాలు దాటి అంటే మగపిల్లగాడికి కానీ ఆడపిల్లకి కానీ డిగ్రీ అయిపోవాలి. అప్పటికి డిగ్రీ అయిపోకపోతే నువ్వు మళ్ళీ డిగ్రీ చేద్దామనుకున్నా నీ వల్ల అవ్వదు. ఎందుకంటే నీ జూనియర్స్ నీకు సీనియర్స్ అవుతారు. నువ్వు ఎలా అవగొట్టగలవు? నీ సబ్జెక్ట్ అవ్వదు. నువ్వు చదవాల్సిన టైంలో చదవు. ఇప్పుడు డిగ్రీ అవ్వదు, ఇంటర్ అవ్వదు, బయట పని రాదు, టాలెంట్ లేదు. మరి నీ ముఖానికి ఏమొచ్చారంటే ఈ మొబైల్లో రీల్స్ చూడడం వచ్చు నీకు, లేదా రీల్స్ చేయడం వచ్చు. లైక్లు, కామెంట్లు, డిస్లైక్లు, చెత్త చెదారం, ఈ మొబైల్ నాలెడ్జ్ తప్ప నీకు పొట్ట చించితే నీకు ఏమన్నా వచ్చా? ఏమీ రాదు. ఆ వయసు అలా నడుస్తుంది. ఇరుగుపోరి ఎల్లమ్మ, పక్కింటి పుల్లమ్మ వచ్చి ఇంక ప్రపంచంలో ఏ వార్తలు లేవని మన ఇంటికి వచ్చి అడుగుతారు. ఏమనంటే మీ వాడు ఏం చేస్తున్నాడు అని. ఏమి ఎరగదీస్తున్నాడని చెప్తాం వాళ్ళకి. ఆడేం చేయడు, ఆడికి ఏమీ రాదు, ఆడేమీ కలిసి రాడు, పరిశోధనలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి తెలుస్తుంది ఆడికి. ఆ వయసు దాటితే 20 దాటుతుంది. 20 సంవత్సరాల దగ్గరికి 25 దాటిందంటే తల్లిదండ్రులకి మగపిల్లగాడు కానీ ఆడపిల్ల కానీ కలిసి రావాలి. ఆ కలిసి వచ్చే సమయానికి కూడా ఇంకా కూర్చుని తింటే నడుతుందని ఏమవుతుంది? కథల సామెతలు చెప్పారు, కూర్చుని తింటేనట కొండలు కూడా కరిగిపోతాయట. కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతే ఇలాంటి వయసులో వీళ్ళకి కలిసి రారు. తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు. పక్కింటోళ్ళకి, ఎదురింటి పిల్లకి, తోటి పిల్లలకి అందరికీ పెళ్ళి అయిపోతాయి. ఈ మొండి బకాయికి మాత్రం పెళ్ళి అవ్వదు. ఏం చేశాడని సంబంధాలు వస్తాయి, ఏమున్నాయని సంబంధాలు చూస్తాయి. ఇడు గాలి అదవా, ఈ గాలిగడికి ఏ సంబంధం వస్తుంది? గాలికి తగ్గ సుడిగాలి ఎక్కడో దిక్కుని తగులుద్ది, ఆ సుడిగాలితో ఇడికి సంబంధం సెట్ అవుద్ది. చూద్దరు కదా, ఇడికి తగ్గ అమ్మాయి ఎక్కడో పుడుతుంది కదా, ఆ సంబంధం చూస్తారు, తీసుకొస్తారు, పెళ్లి చేస్తారు. ఎందుకంటే అందరూ అడుగుతారు, తట్టుకోలేక ఎదులా పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసిన తర్వాత బాగా వినండి, సొలొమోన్ గారు చెప్తున్న గ్రాఫ్ నేను చెప్తున్నాను. బాల్యం దాటేశారు, యవ్వనం దాటేశాడు, పెళ్ళేసుకు వచ్చేసాడు. 30 ఏళ్ళ తర్వాత వీడికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత వీడికి పని లేదు, పాట లేదు. ఇప్పుడు ఈడే బరువు అనుకుంటే మళ్ళీ గంతకు తగ్గ బొంతలాగా ఆ పిల్ల వస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో కూర్చుని తినడం స్టార్ట్ చేస్తే ఆ కుటుంబం ఏమన్నా ఎదుగు బదుగు ఉంటుందా? ఇప్పుడు వయసు అయిపోయిన ఆ తల్లిదండ్రులకి వీళ్ళిద్దరూ భారం అయిపోతారు. ఇప్పుడు రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ. రాబడి తక్కువ, ఒక రెక్కల కష్టం మీద, తండ్రి కష్టం మీద ఆధారపడితే ఇప్పుడు ఆ కుటుంబం ముందుకు సాగుద్దా? జీవితం పాఠాలు నేర్పిస్తుంది. గమనించండి, 30 ఏళ్ళు దాటిన తర్వాత నాన్నకి వయసు తగ్గుద్ది, వీడికి వయసు ముదురుద్ది. వాళ్ళ నాన్న గడ్డం మెరిసిపోద్ది, వీడి గడ్డం ముదిరిపోద్ది. వాళ్ళ నాన్న కండరాలు సత్తువు తగ్గిపోద్ది, వీడి కండరం ముదురుద్ది. వాళ్ళ నాన్నకి కష్టపడే స్థాయి తగ్గిపోద్ది. వీడికి ఇప్పుడు జీవితం పాఠాలు నేర్పిస్తుంది. ఆ పాఠాలు ఏంటంటే వీడికి ఒక గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే కంగ్రాచులేషన్స్ అంటారు. ఏటి కంగ్రాచులేషన్, వీడికి ఒక బిడ్డ పుట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఈడే దండకంటే వీడికి బిడ్డ. ఇప్పుడు ఈ బిడ్డ పుట్టినప్పుడు వీడి దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు. ఇప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడు? ఆ సినిమాలు చూసి, ఆ సీరియల్ చూసి, ఆ కథలు చదివి, ఇది చదివి కంగ్రాచులేషన్స్ ఎలా చెప్పాలో తెలియక వాళ్ళు చెప్పినట్టు వీడు చెప్దాం అనుకుంటాడు. ఎలా చెప్తాడు? ఒకడు కొత్తగా చెప్పాలని చెప్పి కంగ్రాచులేషన్స్ చెప్పిన నర్సు గారిని ఎత్తేసుకున్నాడు. అలా ఆవిడ కంగారు అయిపోయింది మంచం మీద. వీడు ఎలా అంటే ఎలా కంగ్రాచులేషన్ చెప్పాలి, ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తెలియదు. లడ్డూలు తినిపించి, స్వీట్లు తినిపించి, బొడ్డోడు పుట్టాడు, ఎదుగుతాడు, అలా తిరుగుతాడు, ఇలా తిరుగుతాడు, అందులో ఎడతాడు, ఇందులో ఎడతాడు, అలా తిరుగుతాడు, ఇలా తిరుగుతాడు. వీళ్ళ నాన్న రే అడుగుతాడు, రే అలా ఎలాగా వాళ్ళ నాన్న తిరుగుతుంటాడు. అరే తిరక్కంటే ఆడింటాడా? నువ్వు ఒకటి ఇని ఎడితే ఆడు ఎందుడు నీ డిఎన్ఏ ఆడికి వచ్చింది కనుక ఆడ మాట వినమన్నా వింట.
ఇప్పుడు ఆడు వినగాక అలా పరిగెడతాడు, ఎలా రే కూర్చో రే అంటాడు. ఇలా తిరిగి ఆడు చిన్న చిన్న మాటలు మాటేసి అంటాడు. ఏట్రా వినాలి, చెప్పింది వినవేంటి, ఆడికి వెళ్ళొద్దనగా వెళ్తున్నావేంటి, అదేంటి ఇదేంటి అని అడిగితే అప్పుడు వాళ్ళ బావుకు తగ్గ కొడుకు కదా ఈడు అంటాడు, అదే ఎందుకంటే నా మాట వినాలి. అదే నీ మాట ఎందుకు వినాలి, నా మాట వినాలరా అంటాడు. అది ఎందుకు వినాలంటే మీ నాన్న కాబట్టి వినాలంటే అప్పుడు తిరిగేసి అంటాడు నానైతే అంటాడు. అయ్యావు ఇంకంతే, ఇంకా నానైతే ఏంటి, ఇంకా ఆన్సర్ లేదు. వాడికి ఏమి నీతి నేర్పిస్తావు, వాడికి ఎథిక్స్ ఎలా చెబుతావు, వాడికి చెప్పలేవు. ఎందుకంటే నువ్వు కొడుగ్గా ఎలా ఉండాలో నువ్వు కొడుగ్గా ఉండే టైంలో ఉండలేకపోయావు కనుక నీకు కొడుకు పుట్టిన తర్వాత నీ ఎంటీ మైండ్తో నీ కొడుకు నువ్వేం చెబుతావు, నీ బొందా. నువ్వు కూతురుగా ఎలా ఉండాలో నీకు తెలియలేనప్పుడు నీ కూతురు పుడితే నీ కూతురికి నువ్వేమి నేర్పిస్తావు, నువ్వేమి నేర్పించలేవు నీ ఎంటీ మైండ్తో. కొడుకులు కూతురుగా ఉండాల్సిన టైంలో ఉండలేనప్పుడు మీరు కొడుకులు కూతురికి తండ్రులు అయిపోతే ఏం చెప్తారు, వాళ్ళకి ఏమీ చెప్పలేరు. నడి వయసు దాడుతుంది, జీవితం పాఠాలు నేర్పిస్తుంది. ఇప్పుడు ఈడొక్కడైనా తల్లి తండ్రి భార్య పిల్లలు ఇప్పుడు అందరూ కలిసి ఆడి మీద ఆధారపడడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు బయటికి కూలో నాలో చేసి రూపాయి సంపాదిస్తాడు. అప్పటికి నడి వయసు వచ్చి మీద పడుతుంది. ఆ నడి వయసు వచ్చినప్పుడు ఆ వయసు ఎక్కువ రోజులు ఉంటుందా, గిర్రని తిరిగితే 20 సంవత్సరాల్లో నడిప్రాయం అయిపోద్ది. గిర్రులు తిరిగితే 10-12 సంవత్సరాల్లో యవ్వనం అయిపోద్ది. ఈ 2 వయసులు చాలా త్వరగా గతించిపోతాయి. అంటే బాల్యము బాగా వినండి, బాల్యం దాటినట్టే యవ్వనం దాటినట్టే నడిప్రాయం చాలా త్వరగా గతించిపోతుంది. ఆ గతించిపోయిన వయసు వచ్చిన తర్వాత గమనించండి, ఆ నడిప్రాయం దాడతాడు, రూపాయి దాస్తాడు, అంతా బాగుంది. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి సామెతలు వింటాడు. సొసైటీలో సామెతలు ఏంటంటే కాస్త ఓపుకుండగానే 4 రాళ్ళు చెప్పండి, 480 వేస్తాడు. ఎలుగుండగాని ఇల్లు చెప్పండి. ఇలాంటి స్లోగన్స్ సోషల్ మీడియాలో సొసైటీలో విని జాగ్రత్తగా రూపాయి దాసి అందులో పెట్టుబడి పెట్టి ఇందులో పెట్టుబడి పెట్టి రూపాయి దాసి అమ్మయ్య స్థిరపడ్డాను బాగున్నాను అనుకునే సమయానికి నడిప్రాయం అయిపోద్ది. నడిప్రాయం అయిపోయిన తర్వాత వచ్చే బంపర్ ఆఫర్లే బీపీలు, షుగర్లు, అలసర్లు, తినదరకపోవడం, కలు కనబడిపోవడం, పిప్పలు బాధ, అరికాల మంటలు, నడుము సలుపులు, కండరాల సలుపు, నిద్ర పట్టపోవడం, తలపోటు, వాంతులు, వాష్రూమ్కి వెళ్ళు, భయం చస్తావు. ఆ స్టేజ్ పేరే వృద్ధాప్యం. ఇప్పటివరకు దాచిన పాలసీలు డబ్బులు ఏవైతున్నావో ఇప్పుడు ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి హాస్పిటల్కి పెట్టుబడులు పెడదాం. అదుగో ఇదిగో జీవితం కాస్త నెమ్మది ఉందనుకునే సమయానికి తిన్న దరక్క నిద్ర పట్టక నువ్వెలా అయితే మీ అమ్మ నాన్న కలిసి రాలేదో నీ పిల్లలు నీకు కలిసి రాక ఏం చేయాలో తెలియక అటు పూర్తిగా సమాజానికి ఇటు పూర్తిగా కుటుంబానికి నీకు నువ్వే భారం అయిపోయి అన్నం తిని బతికే రోజులు పోతాయి, మందులు తింటే కానీ బ్రతకని రోజులు వచ్చేస్తాయి. చివరికి నీ సొక్కా కూడా నువ్వు వేసుకెళ్ళవు, నీ ప్యాంటు కూడా నువ్వు మార్చుకెళ్ళవు. ఈ బాల్యం దాడుతో ఈ బాల్యము యవ్వనము నడిప్రాయం దాటి నీకు ఇష్టం లేని ఒక దుర్దినాల గడికి వచ్చేస్తా. ఆ దుర్దినాల పేరే వృద్ధాప్యం. ఆ వయసులోకి వచ్చాక ఏమవుతావు, తినడానికి ఏడుస్తావు, ఏదైనా నీళ్ళు తాగడానికి ఏడుస్తావు. తిందామని ఉంటుంది కానీ తినలేవు, భయం అరగదని. కూర్చుందామని ఉంటుంది కానీ కూర్చోలేవు, నడువు నీకు పని చేయదు. ఇలాంటి సభలకు వచ్చి 4 మాటలు విందామని ఉంటుంది కానీ నీ చెవులు పనిచేయవు. బైబిల్ చదువుదాం అనిపిస్తుంది, నీ కళ్ళు కనబడు. ఎందుకంటే నువ్వు చెయ్యాల్సిన టైంలో నువ్వు చేయలేదు కనుక ఇప్పుడు చెయ్యాలని అనుకున్న ఏమీ చెయ్యలేవు. అందుకే సూర్యుని కింద నడురు పడుతున్న ప్రయాస ఎట్టుదో జీవితంలో అనుభవాలు చూసి రాసిన పుస్తకమే చెప్పండి ప్రసంగి గ్రంథం. అందులో ముఖ్యమైనవి మానవులకి లేత వయస్సు, నడిప్రాయం. ఈ 2 జాగ్రత్తగా మీరు కాపాడకపోతే ఆ వయసులో చాలా థాట్స్ వస్తాయి. ప్రేమలు అంటారు, ఆశలు అంటారు, తిరుగుళ్ళు అంటారు. ఇందాక మనం చదువుకున్నాక దుష్టు యొక్క ఇష్టం చెప్పని ఎంత దూరమైన తిరగాలనిపిస్తుంది, ఎన్నైనా చేయాలనిపిస్తుంది. కానీ చెయ్యండి దేవుడు ఏమన్నాడంటే కానీ వన్ డే ప్రతి దానికి జడ్జిమెంట్ ఉంటుంది అన్నాడు. ప్రతి దానికి తీర్పు ఉంటుంది. మీకు ఎలా తిరగాలనిపిస్తే అలా తిరగండి, మీకు ఏది చేయాలనిపిస్తే చెయ్యండి, ఏది తాగాలనిపిస్తే తాగండి, ఎంత సూపు మేరకు పరిగెట్టండి. ఈ జీవితంలో మీకు ఏది చేయాలనిపిస్తే అన్నీ చేయండి. కానీ ఒకరోజు వస్తుంది వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటాడు. ఏం జరుగుద్ది, ఎందుకు వీటి సంగతులు రాస్తున్నట్టు అక్కడ పదం రాశాడు చూడండి. అదే 11వ అధ్యాయం 10వ వచనం. లేత వయస్సు నడిప్రాయము గతించిపోనవు గనక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకో. వ్యాకులం అంటే డిప్రెషన్. ఈ 2 వయసుల్లో డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది. అంటే అనుకున్నది ఏదన్నా జరగకపోతే ఏదో కృంగుదలకు ఎక్కువ గురైపోతారట. మీరు వార్త చూసారో లేదో, మొన్న BMW కారు కొనలేదని కుర్రోడు సూసైడ్ చేసుకున్నాడు చూసారా?
వీడికి BMW కారు ఎందుకు? వీడికి వెళ్ళే కాలేజీలో బిల్డప్లు ఇవ్వడానికి వీడికి BMW కారు కావాలట. వాళ్ళ నాన్న సంపేదనంతా ఈ కారు రేట్ ఎంత? BMW కారు కొనలేదని సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా చెప్తాను, ఐఫోన్ కొనకపోతే కాలేజీకి పోనన్న వాళ్ళు ఉన్నారు. అనుకున్న బట్టలు కొనకపోతే చివరికి సూసైడ్కి రెడీ అయిపోయే పిల్లలు ఉన్నారు. మొబైల్కి ఎందుకు లాక్ వేశారని అడిగితే ముఖం కోపగించిన గదిలోకి పోయి తాళాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, లేరు? నేను అడుగుతున్నాను, ప్రతి దానికి వ్యాకులం. అలా చెయ్యొద్దంటే కోపం, ఇలా చెయ్యొద్దంటే కోపం, అక్కడ నిలబడొద్దంటే కోపం, ఇలా చెయ్యొద్దంటే ఒక్కటే రెండేటి. ఏది చెయ్యొద్దంటారో అది ఖచ్చితంగా చేస్తారు. ఒకవేళ అది చెయ్యొద్దన్నామే అనుకోండి, మనోవేగం అంటే డిప్రెషన్ అంటే ఎత్తుకెళ్ళైపోయి అన్నం తినరు, మాట్లాడరు, స్నానం చేయరు, ఆ గదిలో పోతారు, దుప్పలు కప్పేసుకుంటారు. గట్టిగా ఏమన్నామంటే ఫ్యాన్ అయిపోయి చూస్తారు. ఇంకేమనంటే మీకు దగ్గరకు ఉంది గోదావరి, అక్కడ పోతారు. నడుతున్నాను, ప్రతి దానికి మనోవేకలం. దేనికి రా మనోవేకలం అంటే, ఏదో ఒక మనిషి కావాలా, వస్తువు కావాలా, తిరుగుళ్ళు కావాలా, స్నేహితులా, నీకు మంచి చెబుతుంటే ఆ టైంలో మంచి కూడా నీకు ఎలా కనబడుతుందో తెలుసా? ఆ వయసు అలాంటిది. ఈ బట్టలు వద్దురా, మంచి బట్టలు వేసుకుంటే ఆడికి ఆ బట్టలే కావాలంటాడు. ఈ వయసులో సొలొమోన్ గారు చెప్తున్నారు చూడండి, వీటి వలన నువ్వు మనోవేకలం తొలగించుకుంటే, వీటిని నీవు చెరుపుకోకపోతే వాటి వలన నీ దేహం చెరిగిపోతుంది. నీకు ఈ వయసులో ఇలాగ అనిపిస్తుంది, కానీ ఇప్పుడు అనిపించేవి రేపు అనిపించు, రేపు అనిపించేవి తర్వాత అనిపించు. ఇప్పుడున్న ఇష్టాలు రేపుండో, రేపున్న ఇష్టాలు తర్వాత ఉండో. ఇది జీవితంలో మారిపోయి ఇష్టాల ప్రణాళిక. ఇది నీకు అర్థం కావాలని సొలొమోన్ గారు చెప్తున్నారు. అది ఎలా అర్థం చేసుకోవాలో తెలియాలంటే ఒక్కసారి 3వ అధ్యాయంకి రండి. ఇదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం, త్వరగా 3వ అధ్యాయం, ఇదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కుట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, కుప్ప వేయుటకు, కౌగిలించుకోవటకు, మానుటకు, ఎత్తుకుటకు, పోగొట్టుకోవటకు, దాచుకోవటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, దేశించుటకు, యుద్ధం చేయుటకు, సమాధాన పడుటకు. మొదటి వచనం. ప్రతి దానికి, ఇప్పుడు చెప్పండి, ప్రతి దానికి సమయం అంటే ఈ సమయంలో ఉన్న ఇష్టాలేమో ఆ సమయంలో ఉండవట, ఆ సమయంలో ఉన్న ఇష్టాలేమో చెప్పండి. మీకు అర్థం లేదంటే నాకు అర్థమైంది, చెప్తానండి. ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, బాల్యంలో ఉన్న ఇష్టాలేమో యవ్వనంలో ఉండవట, యవ్వనంలో ఉన్న ఇష్టాలేమో నడిప్రాయంలో ఉండవట, నడిప్రాయంలో ఉన్న ఇష్టాలేమో చెప్పండి వృద్ధాప్యంలో ఉండవట. అంటే ఏ సమయానికి సంబంధించిన ఆ ఇష్టాలు ఉంటాయి, దాని కొరకు నువ్వు డిప్రెషన్లోకి పోయి నీ లైఫ్ పాడు చేసుకోకు. ఎలా అంటే, నేను చాలా దగ్గర చెప్పిన ఉదాహరణ చెప్తాను వినండి. చిన్నప్పుడు మన విలేజ్లో ఈ 90s బ్యాచ్ ఎవరైనా ఉంటే, నా బ్యాచ్ 90s బ్యాచ్ ఎవరైనా ఉంటే, ఈ గోళీలు ఆటలు ఎక్కువ ఆడేవి గుర్తుందా? గోళీలు. ఈ గోళీలు ఆటలు ఆడుతున్నప్పుడు చిన్నప్పుడు ఏమన్నా కొనుక్కోండ్రా అని ఇస్తే కొనుక్కునేది తినడానికి కాదు, చెప్పండి, గోళీలు కొనుక్కునేవాళ్ళు. ఆ గోళీలు కొనుక్కునేది పెద్ద ప్రాపర్టీలా ఫీల్ అయిపోయి వాటితో గేమ్స్ ఆడి ఇన్నేసి గోళీలు సంపాదిస్తే అవి జేబీలు వేసుకుని ఇలా ఊపుకుంటూ తిరిగితే అదో పెద్ద ఆస్తున్నట్లు లెక్క. డ్రింక్ మూతలు, పేక మొక్కలు, ఇదే కదండి గేమ్లు అన్నప్పుడు. ఇవన్నీ లోపల వేసుకుని తిరుగుతుంటే మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఇప్పుడు ఆడు సర్కిల్ ఇన్స్పెక్టర్. మరొకన్నాడు మా అన్నయ్య, ఆడు సెంట్రల్ బ్యాంక్ పీఓ. వీళ్ళు బాగా ఆడేవారు చిన్నప్పుడు గోళీలు, మా అంతా బ్యాచ్ అనమాట. వీళ్ళు ఆడుతుంటే మా అందరి దగ్గర గోళీలు ఏదోలాగా గెలిచేసేవారు. ఆ గోళీలు తీసుకునేవారు. చిన్నప్పుడు ఇన్నేసి గోళీలు ఉండేవారు వాళ్ళ జేబీ నిండా. మా దగ్గర 2 ఉంటే వాళ్ళ దగ్గర ఇన్నేసి గొట్లు ఉండేవి. వాళ్ళు నైట్ టైం నిద్రపోతున్నప్పుడు కూడా ఆ గోళీలు ఎక్కడైతే పెట్టేస్తే ఎవరైనా దొబ్బేస్తారేమో అని ఆ గోళీలు జేబీలో వేసుకొని పడిపోతాయేమని దానికి వాళ్ళు అబ్బరెట్టుకునేవారు. మరి ఈ జేబీకి లబ్బర, ఆ లబ్బర్ అంటే ఆడికి ఆస్తి, అది ప్రాపర్టీ లాగా ఫీలింగ్. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయారు, గవర్నమెంట్కి ప్రతినిధులుగా ఉన్నారు. నేడో రేపు ఏదో ఫంక్షన్ జరుగుతుంది, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఈ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఇస్తాను. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు నేను గోళీలు ఇచ్చాను అనుకోండి, వాళ్ళకి ఏమంటారు చెప్పండి? ఇది ఇచ్చేవిడరా జేమ్స్ అంటారనరా? ఒరే చిన్నప్పుడు వీటినే మీరు లబ్బరెట్టు పడుకునేవారా, అందుకే గిఫ్ట్గా తెచ్చాను తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పండి? అది అప్పుడు రా చెప్పండి.
ఇది ఇప్పుడు రా. అది అప్పుడు ఇప్పుడు ఏంటి? ఆడే వీడు, చెప్పండి, ఈడే వాడు. ఆడే ఈడైనప్పుడు అప్పుడు ఆటతో ఆడినోడు ఇప్పుడు ఎందుకు ఆడు? ఆ వయసులో ఉన్న ఇష్టాలు ఇప్పుడు ఈ వయసులో ఉన్నాయా? ఈ పాయింట్ మీకు అర్థమైతే చాలు. అంటే ఆ వయసులో ఉన్న ఇష్టాల కొరకు నువ్వు చచ్చిపోతాన్నావంటే నీకు అంత పిచ్చోళ్ళు లేడు, గుర్తుపెట్టుకో. ఈ వయసులో కలుగుతున్న కోరికలను బట్టి ఇక నా లైఫ్ ఇదే అనుకుంటే నీకు అంత పిచ్చోళ్ళు లేడు. ఈ వయసు దాటిపోయిందంటే రేపు పొద్దున్న వీటిని చూసి ఆ రోజు నేను వీటి కొరక ప్రయాసపడ్డా నువ్వే నవ్వుకుంటావు. చిన్నప్పుడు ఈ ఆడపిల్లలందరూ చిన్న చిన్న గిన్నెలతో ఆడతారు, గిన్నెలు అదే బొరుకులు, వీటితో ఆడుతున్నప్పుడు ఎంత పిచ్చో. చిన్న గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండరు, మళ్ళీ బౌలు, అందులో కోడిగుడ్లు కర్రీ, వీటన్నిటితో ఆడతారు. చిన్న ప్లేటు, మళ్ళీ ఇలా వండుతారు. అవన్నీ కవర్లు వేసుకున్నారు, తల దగ్గర పడుకునేవారు. మా అక్క ఉండేది ఇప్పుడు పీజీలు, వాళ్ళ పీజీలు కూడా చదివేశారు. వాళ్ళందరూ అయిపోయారు. మా అత్తాలు బాగా ఆడేవారిని అడుగుతున్నాను. వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అయ్యి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సారి చిన్న గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్ ఇచ్చామనుకోండి, ఏమంటారండి? ఏడు జేమ్సీ చేస్తున్నాం అంటారా? మరి ఆటతోనే ఆడేదానివే తీసుకుంటే ఏమంటారు చెప్పండి? అది అప్పుడు రా, ఇది ఇప్పుడు రా. ఆ మనిషి ఈ మనిషిగా ఎందుకు తీసుకోదంటే అప్పుడున్న ఇష్టాలు ఎదిగిన తర్వాత ఏమైపోయి చెప్పండి? మారిపోయాయి. ఆ ఇష్టాలను ఇప్పుడు చూస్తే ఏమవుతుంది? నవ్వు వస్తుంది. ఇది మీకు అర్థమైతే టీనేజ్లో ఉన్నవారు, యంగేజ్లో ఉన్నవారికి ఇది లేకపోతే లైఫ్ లేదనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఆ పేజ్ దాటేసావచ్చా, వీటి కోసమా ఇన్ని రోజులు నా టైం వేస్ట్ చేశాను నీకే అనిపిస్తుంది. మాస్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకన్నా నన్ను వివరంగా అడగండి. ఇండోర్లో అయితే గట్టిగా చెప్తున్నాను, ఇది అవుట్డోర్ కనుక చెప్పలేకపోతున్నాను. మాస్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఏదన్నా దగ్గరికి రానంత వరకేనండి ఆశ. ఎప్పుడు విమానం ఎక్కలేదు అనుకోండి, ఎప్పుడు ఎక్కుతానా అనిపిస్తుంది. ఎప్పుడు హైటెక్ బస్సు ఎక్కలేదు అనుకోండి, ఎప్పుడు ఎక్కుతానా అనిపిస్తుంది. ఒక్కసారి విమానం ఎక్కిన తర్వాత పడలేదనుకోండి, తలపోటు, మోసం తప్ప ఇంకేం ఉండదు. ఎప్పుడు బస్సు ఎక్కడం వాడు బస్సు ఎక్కడానికి కూడా తలపోటు. ఇది మీకు అర్థమైతే ఏ వస్తువు అయినా వ్యక్తి అయినా దగ్గరికి రానంత వరకే. దగ్గరకు వచ్చేసిన తర్వాత నీకేడు చెప్పనా? తలపోటు. మళ్ళీ చెప్తున్నా. తర్వాత నీకు అర్థం, వీటి కోసమా నేను నేర్చానంటే వాటి కోసమే. ఈ రాజమండ్రి పార్కుల్లో, గోదావరి గొట్టల దగ్గర కూర్చుని ప్రేమ జంటలు ఏం మాట్లాడుకుంటా చెప్పనా? నేను నీ కోసమే పుట్టాను, నువ్వు నా కోసమే పుట్టావు. నువ్వు ఆ ఈదులోంచి వెళ్తున్నప్పుడు నాకు ఎంత సలేసేది తెలుసా? చెప్తాడు వీడు. పగల ఉండేది కాదు, ఎండలాగా ఉండేది కాదు, నాకు ఎలా ఉండేదో నాకే తెలిసేది కాదు. నా లైఫ్ పర్పస్ నువ్వు కనబడితే కానీ నాకు అర్థం కాలేదు. నువ్వు వెళ్తున్నప్పుడు ట్రాన్స్ఫారం పేలిపోయింది, పువ్వులేమో వాలిపోతున్నాయి, కవిత్వాలు ఇవన్నీ. చంద్రుడు కూడా సిగ్గుపడిపోతున్నాడు ఈవిని చూసి. ఇలాంటి కవిత్వాలన్నీ చెప్తాడు, రకరకాలు చెప్తాడు. పార్కులో కూర్చుని ఏమంటారు చెప్పినా? నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీకోసమే నేను పుట్టాను, నువ్వు లేకపోతే నేను ఉండలేనని ఈ పోటుగాడే పెళ్ళి అయిన తర్వాత అంటాడు, ఏ ఇంట్లో ఉంటే నువ్వే ఉండవు తెలుసుకో అంటాడు. నేను లేకపోతే నేను ఉండలేనని వీడే ఆఫ్టర్ 3 years తర్వాత ఏమంటాడు చెప్పండి? 3 years వద్దు, ఆఫ్టర్ 6 months తర్వాత ఏమంటాడు? ఉంటే ఇంట్లో నువ్వైనా ఉండాలి. హ్యూమన్ నాలెడ్జ్ ఎప్పుడు అలా ఉంటుంది, గుర్తుపెట్టుకో. మనిషి యొక్క జ్ఞాన పరిధి దగ్గరికి రానంత వరకే. సొలొమోను ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రేమించేటప్పుడు ద్వేషం ఉండదు, దేశించేటప్పుడు ప్రేమ ఉండదు. ఆ సమయంలో ఉన్న ఇష్టాలు ఈ సమయంలో ఉండవు, ఈ సమయంలో ఉన్న ఇష్టాలు ఆ సమయంలో. ఇదే జీవితం అనుకోకు, వ్యక్తులే జీవితం అనుకోకు, సరదాలే జీవితం అనుకోకు. జీవితం అంటే వీటి వెనకాల పరిగెట్టడం జీవితం కాదు. నీ జీవిత సత్యం నీకు తెలియకపోతే ఈ విలువైన సమయం ఒక్కసారి అయిపోయిందో మళ్ళీ రమ్మన్నా రాదు. చదువుకునే టైంలో చదువుకో, దేవుని కోసం ఏదన్నా చేయాల్సిన టైంలో చెయ్యి. ఒక్కసారి ఆ పేజీ దాటిపోయిందో మళ్ళీ నువ్వు ఏం చెయ్యాలనుకున్నా చెయ్యలేవు. సంపాదించే టైంలో సంపాదించు, సుఖపడే టైంలో సుఖపడు. ఏ టైంలో జరగాల్సింది ఆ టైంకి జరిగించలేదో నీ జీవితాన్ని నువ్వే మూసేసుకుంటావు. సొలొమోను గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు ఇంత అనుభవంతో ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడంటే ఆయన జీవితంలో ఆ గాయం తగిలింది కనుక. జీవితంలో ఆ గాయం తగిలిందంటే తగిలింది ఆయనకి. ఎక్కడ తగిలిందో ఒక అనుభవం ఉంది ఆయనకి. సూర్యుని కింద నరులు పడుతున్న ప్రయాసలో ఆయన పడిన ప్రయాస చాలా పెద్దది. అందులో ఒకటి రాస్తున్నాడు చూడండి, ఒక అనుభవం. ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం రండి, త్వరగా మొదటి రాజుల గ్రంథం త్వరగా ముగిద్దాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14 వచ్చిన నుండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14 వచ్చిన నుండి. ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 332 మణుగుల ఎత్తు, ఇరియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరేబియల రాజుల యొద్ద నుండి, దేశ అధికారుల యొద్ద నుండి
అతనికి చాలా వచ్చుచుండును. రాజు అయిన సొలొమోను సుత్తుతో కొట్టిన బంగారంతో అలుగులు గల 200 డాళ్ళు చేయించను. డాలు ఒక్కొక్కటికి 600 తులముల ఎత్తు బంగారం ఉండేను. బాగా వినాలి. ఓ గుండె అయిన అడ్వర్టైజ్మెంట్ ఎత్తాడు బంగారం కోసం. అందులో గ్రేట్ స్లోగన్ చెప్పాడు, మంచిదే. ఆ గ్రేట్ స్లోగన్ ఏంటంటే డబ్బులు ఊరకే రావని. క్వైట్ ఆపోజిట్ స్టేట్మెంట్ ఏంటి చెప్పిన, డబ్బులు ఊరకే రావని బంగారం అమ్ముకున్నాయని చెప్తున్నాడు. రివర్స్ స్టేట్మెంట్ ఏంటంటే డబ్బులు ఊరకే వస్తాయి లేదో నాకు తెలియదు కానీ కింగ్ సాల్మన్ కంట బంగారం అని చెప్పండి ఊరకే వచ్చిందంట. అరేబియా రాజులు టన్నులు బంగారం తెచ్చి సొలొమోను కాలం ముందు పోసారంట. దేశ అధికారులు బంగారం తెచ్చిపోసారట. ఈయనకి ఎంత బంగారం ఎక్కువైపోయిందంటే, బంగారం ఎక్కువైపోయింది కనుకే ఆయన బంగారంతో ఏం చేయించాడంటే డాళ్ళు అంటే బాణాలేస్తే బాణం తగలకుండా అడ్డు పెట్టుకునే ఒక వస్తువునే డాల్ అంటారు. అంటే ఎంత ఎక్కువైపోతే బంగారంతో డాళ్ళు చేయిస్తాడండి. ఎంత బంగారం ఎక్కువైపోయింది, ఎంతకీ లిస్ట్ అంతా చెప్తున్నాడు. ఇంకా కింద చెప్తాడు చూడండి. మరియు సుత్తుతో కొట్టిన బంగారంతో అతను 300 కేడములు చేయించును. కేడెం ఒక్కొక్కటికి 300 బంగారపు తులములు ఎత్తున బంగారం అంటే మీరు బాగా వినండి. ఏం చెప్తున్నాడు? సుత్తుతో కొట్టిన బంగారం అంటే నెంబర్ 1 గోల్డ్ అని. బిస్కెట్ బంగారం వేరు, చెప్పండి. చేత బంగారం వేరు. బిస్కెట్ బంగారం అంట వస్తువులు చేసుకోవడానికి పనిచేయదట. వస్తువులు చేసుకునే బంగారం అంట బిస్కెట్ బంగారంగా పనిచేయదంట. అంటే ఇక్కడ 2 రకాల బంగారాలు ఉన్నాయని చెప్తున్నాడు చూడు. సుత్తుతో కొట్టిన బంగారం, సుత్తుతో కొట్టిన బంగారం. అంటే సుత్తుతో కొట్టే బంగారం అంటే సాగేదంటే గిరాకీలో ఉండే బంగారం అని. ఈ బంగారం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? అరబీ అంటే గల్ఫ్ హబ్బు. ఇప్పుడు చెప్తారుగా మన వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి కువైట్ నుంచి తెస్తారు, కువైట్ బంగారం, దుబాయ్ బంగారం అని. ఆ కువైట్ బంగారం చాలా రేటు, నెంబర్ 1 గోల్డ్ అంటారు కదా. ఆ కువైట్ బంగారాన్నే అరబ్ బంగారం అంటారు, అరేబియా రాజుల బంగారం. ఇలాంటి నెంబర్ 1 గోల్డ్ తెచ్చి సొలొమోన్ గారి దగ్గర చేస్తే ఏం చేస్తున్నాడు ఆయన? మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనం చేయించి సువర్ణము చేత దాన్ని పొడిగించిన. దంతం అంటే ఈ మధ్య ఒక అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. ఒక ఆవిడ మైక్ ఎట్టుకుని వచ్చేస్తుంది వార్తలు చూస్తున్నప్పుడు. ఇలా మైక్ ఎట్టుకుని వచ్చి టపాలమైన గ్లాస్ పక్కన కొట్టేసి ఇలా లోపలికి వచ్చి మొహం కడుక్కునే దగ్గర నిలబడి మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని అడిగింది. టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? పళ్ళకి మాత్రం పాస్ ఉంది. నేను అడుగుతున్నా, టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, కారం ఉందా, లవంగాలు ఉన్నాయి, ఇవన్నీ వీళ్ళకి ఎందుకండి నడుతున్నాను. టూత్పేస్ట్లో ఉప్పు ఉందండి. ఇప్పుడు దంతాలు అనగానే పాసి దంతాలు అనుకోకండి. ఇక్కడ దంతాలు అంటే చెప్పినా ఏనుగు దంతాలు. దంతాలు చేత అంటే ఏనుగు దంతాలు అంటే ఆ రోజుల్లోనే ఏనుగు దంతం చేత సింహాసనాలు చేయించడమే కాదు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండడానికంట వాటికి పై పొదుగు బంగారాన్ని వేసాడంట. మామూలుడు కాదండి ఈయన. ఇంకా చూడండి కింద చెప్తాడు, పెద్ద సింహాసనం చేయించి సువర్ణంతో దాన్ని పొదిగించను. ఈ సింహాసనం 6 మెట్లును. సింహాసనం మీద బాగపు వెనక తట్టు గుండ్రం బాగా వినండి. ఈ మధ్య సీఎంలకి పిఎంలకి వెనకాల కూర్చుంటే వాళ్ళ యొక్క ఆఫీసులు వెనకాల బ్యాక్గ్రౌండ్ వేస్తున్నారు చూసారా? ఉదయించే సూర్యుడు వెనకాల పెద్ద చెట్టు, ఈ టైపు బ్యాక్గ్రౌండ్ వేస్తున్నారే. కుర్చీ వెనకాల, సింహాసనం వెనకాల బ్యాక్గ్రౌండ్ బంగారంతో ఉండాలన్న ఈ లేటెస్ట్ ట్రెండ్ తీసుకొచ్చింది ఎవరో తెలుసా? కింగ్ సాలమన్. గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఒరిజినల్ బంగారం కాదు, బంగారం లాంటి రంగేస్తారు. సొలొమోన్ నిజంగానే ఒరిజినల్ బంగారంతో బ్యాక్గ్రౌండ్ వేయించాడు. అంటే రాయల్టీ అంటే ఎలా ఉంటుందో బెంచ్ మార్క్ లాంటి ఒక డెమో చూపించింది ఎవరంటే ఆ రోజుల్లో సొలొమోనే. బంగారంతో బ్యాక్గ్రౌండ్లో చేయించాడట. మెట్లకు బంగారం పెట్టాడట, సింహాసనాలకు బంగారం పెట్టాడట, సింహములకు బంగారం పెట్టాడట. ఇంకా 27వ వచనంలో, మరియు రాజైన సొలొమోను పానపాత్రల బంగారమేనును, లెబనోను అరణ్య మందిరపు పాత్రలు అన్నీ బంగారపువే. ఎండిది ఒక్కటి ఎన్నికలో రాలేదు. సొలొమోను దినముల్లో ఎన్నిక రాలేదు. చాలామంది గొప్పలు చెప్తారు ఏమనంటే, మా తాతలు గోల్డ్ స్పూన్ రా అని. ఏమని? మా తాత గోల్డ్ స్పూన్ అంటే గోల్డ్ స్పూన్తో తిన్నాడు మా తాత అని చెప్తారు వీళ్ళు. మా తాతలు నేతులు నాకారు, నెక్స్ట్ అడగండి. మా తాతలు గోల్డ్ స్పూన్ అన్నారు. అట్లా అడుగుతున్నాను, మీ తాత స్పూనే గోల్డ్ ఏమో. ఇక్కడ సొలొమోన్ ఉంది, స్నానం చేసే డొక్కు గోల్డ్, బకెట్ గోల్డ్, ప్లేట్ గోల్డ్, కుర్చీ గోల్డ్, మెట్టు గోల్డ్, ఊతకర్ర గోల్డ్, డాలు గోల్డ్, గంతా గోల్డ్. స్పూన్ కానీ ఇంత బిల్డప్ ఇస్తే సొలొమోన్ గారికి మొత్తం గోల్డ్. ఆయన దేశంలో ఆయనకు తొలతూగినంత బంగారం ఏ రాజుకి లేదంట. ఆయన దగ్గర లెక్కలేనంత బంగారం ఉంది. ఇంక ఎండంటారా? లెక్కల్లోనే లేదట. ఇంకా ఆయన రాయల్టీ ఏముందో చెప్తున్నాడు చూడండి. ఎందుకు చెప్తున్నాను అర్థమవుతుంది మీకు. సముద్రమందు ఏరాము వాడలతో తర్షీసు వాడల కూర రాజు కలిగిన. తర్షీసు వాడలు ఏరాము వాడలు అంటే తెలుసా? ఆ రోజుల్లో దేశాలు సంచరించి వాణిజ్యం జరిగించడానికి వాడే నెంబర్ 1 బోట్లే
తర్షీషు వాళ్ళు అంటే ఖండాలు తిరిగే పెద్ద పెద్ద వాళ్ళవి, పెద్ద పెద్ద వాడలంటే ఒక్కసారి ఆ వాడ ప్రయాణం అయ్యిందో మళ్ళీ ఖండం దాటే వరకు ఆగదంట. అందుకే అలాంటి వాడెక్కే పారిపోదాం అనుకున్నాడు ఎవరు? ఒక్కసారి స్టార్ట్ అవుతుంది ఇంకా ఆగదండి. ఆగదు కాదు, ఆపేశాడు దేవుడు. నేను అడుగుతున్నాను, అవి బ్రాండెడ్ బోట్స్ అంటే ఖండాలు తిరిగితే మీరు సొలొమోన్ బోట్స్ హిస్టరీ మీరు చదవండి, మన ఇండియా వరకు వచ్చిందంటే. ఎందుకంటే మన ఇండియాలో హిందూ సముద్రం ఉంటే హిందూ మహాసముద్రంలో కలిసే సముద్రమే రెడ్ సీ, ఎర్ర సముద్రం ఉందిగా. ఇప్పుడు ఆ ఎర్ర సముద్రానికి నడిప్రాయంగా వెళ్ళిపోతే అక్కడ వరకు ఈ వాడలు మన ఇండియా పరిసర ప్రాంతాలకు ప్రయాణం చేయడమే కాదు, మీరు వృత్తాంత గ్రంథాలు ఇంటికి చదవండి, సొలొమోన్ వృత్తాంతాలు. ఆ రోజుల్లోని ఇండియా పరిసర ప్రాంతాల నుంచి సుగంధ ద్రవ్యాల ఎక్స్పోర్ట్ జరిగిందంట. అక్కడ ఏరియా నుంచి పూసల దిగుమతులు పర్షియన్ నుంచి జరిగిందంట. అంటే ఆ రోజుల్లోనే మన భారతదేశం వరకు సొలొమోన్ గారు వ్యాపారాలు చేశారు. అందుకే ఇండియా నుంచి అంచనాగా పట్టుకెళ్ళిన వెండి తెలిసి ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఆ ఓడల్లో 3 సంవత్సరాలకు ఒక్కసారి బంగారం, ఎండి, దంతాలు, కోతులు, నెమళ్ళు, పెట్లు. నెమళ్ళు ఎక్కడ ఉంటాయండి? మన సైడ్ ఎక్కువ ఉంటాయి. శ్రీలంక, ఇండియా, ఈ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నీ ఒకప్పుడు కలిసి ఉండేవి. ఈ ఏరియాలోనే ఎక్కువ ఉండేవి. అంటే నెమళ్ళు, పిట్టలు, కోతులు. నాకు పెద్ద ప్రశ్న, రాజుగారికి కోతులు ఎందుకండి? కోతులు నాటించుకుంటాడా? రాజుగారికి కోతులు ఎందుకు? రాజుగారికి నెమళ్ళు ఎందుకు? రాజుగారికి పిట్టలు ఎందుకు? ఎందుకని అడగండి. ఈసారి మీకు అర్థమవుతుంది చూడండి. ఈ మధ్యకాలంలో లేటెస్ట్ ఇంటర్వ్యూలు ఏమైనా చూస్తున్నారా మీరు? ఎమ్మెల్యేల ఇంటర్వ్యూలు కానీ, ఎంపీల ఇంటర్వ్యూలు కానీ, సినిమా యాక్టర్ల ఇంటర్వ్యూలు కానీ చూడండి. వాళ్ళ ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటల కన్నా వాళ్ళ ఇంటి వాతావరణం ఎక్కువ చూపించి అడావిడ ఎక్కువైపోతుంది. మీరు ఎప్పుడైనా చూసారా? గేట్ దగ్గర నుంచి మొదలెడతారు కెమెరా. గేట్ దగ్గర నుంచి ఇల్లు ఎక్కడ ఉంటుందా, గేట్ ఎక్కడ ఉంటుంది, అక్కడి నుంచి ఈ ప్రాంగణం ఉంటుంది చూసారా? ఆ పచ్చిక బయలు మధ్య అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఐటమ్స్ పెడతారు. ఏంటంటే అక్కడ ఒక తొండ, ఇక్కడ ఒక పెట్ట, ఇక్కడ ఒక నెమలి, ఇక్కడ ఒక గోరింక, ఇవన్నీ పెడతారు. ఇవన్నీ పెట్టి అక్కడి నుంచి మొదలెట్టి కెమెరా అలా తిప్పితే ఇది ఎక్కడ తొండో తెలుసా? ఇది శ్రీలంక తొండ అంటాడు. ఇది ఎక్కడ కుక్క తెలుసు? ఇది ఆస్ట్రేలియా కుక్క. మెయింటెనెన్స్ 25,000 అవుద్ది నెలకి. అందుకే చూడండి, సినిమా యాక్టర్లు కానీ, సెలబ్రిటీలు ఎవరైనా చూడండి, వాళ్ళు ఎక్కువ జంతువులు ఉంటారు. మీరు చూసారా? ఏదో కుక్కనో, పిల్లునో, నక్కనో ఏదో దాన్ని పెంచుతారు. మీరు చూసారు లేదో? ఎందుకు అలా పెంచుతారు? ఈ ట్రెండ్ ఎప్పటి నుంచి చేసిన చెప్పినా, ఉన్నతమైన వ్యక్తులు జంతువులను పెంచడం అనేది రాయల్టీలో ఒక రాయల్టీ. గుర్తుపెట్టుకోండి. రాజరికం అంటే ఈ వస్తువులు అంటే వీటిని మెయింటైన్ చేయడం అంటే ఈ ఏవైతే ఉన్నావో ఈ సెపరేట్ బ్రీడ్ ఏదైతే ఉందో ఆ బ్రీడ్ని మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఈ ట్రెండ్ని ఎక్కువగా వెలుగులోకి తెచ్చింది ఎవరు తెలిసిన? సొలొమోనే. నెమళ్ళు పెంచడం, పిట్టలు పెంచడం, ఇలాంటివన్నీ పెంచడం, ఉద్యానవనాలు నాటించడం, వింత ప్యాలెస్లు కట్టించడం, వస్తువులు చేయించడం, ఇవన్నీ చేయించడట. ఈయనకి ఏంటంటే అసలు రాయల్ లైఫ్ అంటే ఎలానే ఉంటుందని ఆ రోజుల్లో ఒక మార్క్ వేసేసాడట. వీటన్నిటి చేత చూపిస్తున్నాడు. ఇంకా ఈ ప్రకారం రాజైన సొలొమోను ధనం చేత, జ్ఞానం చేత భూపతులందరిలో అధికుడై ఉన్నో అతని హృదయము దేవుడిచ్చిన జ్ఞానవాక్కులు వినుటకే లోకులందరూ కదిలే లైబ్రరీని చూస్తున్నారట. కదిలే లైబ్రరీని చూసినట్టు సొలొమోన్. ఆ మనిషి కూర్చుంటే గుర్తుపెట్టుకోండి, ఆ మనిషి కూర్చుంటే ఆయన జడ్జిమెంట్లు అదిరిపోయాయి అంట. అప్పుడు మీరు చూడండి, సొలొమోన్ గారు జడ్జిమెంట్ ఇస్తారు. సీసీ కెమెరాలు లేని టైంలో, సీసీ కెమెరాలు లేవు కదా ఆ రోజుల్లో, సీసీ కెమెరాలు లేని టైంలో ఒక క్రైమ్ రేట్ నమోదయ్యింది. ఆ రోజు నమోదైన కేసు ఏంటంటే 2 నిద్రముఖం తల్లులు పిల్లని చంపేశారు. ఒక ఆవిడ నిద్రోయి కాలేజ్ చంపేసింది. మరి అదేం తల్లు నాకు అర్థమవుతుంది. ఒక ఆవిడ నిద్రోయి కాలేజ్ ఆ బిడ్డని చంపేస్తే మరొక ఆవిడ పక్కలో ఉన్న బిడ్డని ఎత్తుకెళ్ళిపోతే ఈ నిద్రముఖం దానికి వెలుగు రాలేదంట. 2 నిద్రముఖాలే. ఈ తీర్పు ఎవరి దగ్గర తెచ్చారు? సొలొమోన్ దగ్గరికి. ఆ రోజుల్లో DNA టెస్టులు ఉన్నాయా? లేవు. ఆ రోజు సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు జడ్జిమెంట్ ఎలా చెప్తాడు? ఆయన జ్ఞానాన్ని ఉపయోగించి లాజిక్తో జడ్జిమెంట్ చెప్పాలి. ఎలా చెప్తాడు? ఆయన ఇచ్చిన లాజిక్ ఏంటో మనకు తెలుసు. ఏం లాజిక్ చెప్పాడంటే, ఓ కత్తి తెమ్మని చెరుకు ముక్క నరికేస్తే ఆ ముక్క కావలసిన వారికి ఏ మొక్కలు మొక్క ఇచ్చండి, ఈ తల్లి కానీ తల్లి ఉందంట, నాకు పై మొక్క ఇచ్చేయండి అందంట. అప్పుడు అన్నాడు, ఇది తల్లి కాదు, ఈ పనికి మారింది, ఈ తల్లి కాదు, పక్క దూసండి, బిడ్డ ఎక్కడున్నా పర్లేదు, బతుకుంటే చాలంటే చూసారు. ఈవిడ ఒరిజినల్ తల్లి, ఈవిడ లవ్ని బట్టి ఈవిడ ఒరిజినల్ అని చెప్పి లాజికల్ జడ్జిమెంట్ ఇచ్చి పంపించాడు. అంటే ఇలాంటి తీర్పులు లెక్కలేనివి చెప్పాడు ఆయన.
కొన్ని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ల్లో ఉండేది మీకు ఎంతమంది గుర్తుందో లేదో, మన నాంటేళ్ళు ఉండేవి చిన్నప్పుడు. నాంటేల్లో అందులో టెక్స్ట్ బుక్ల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉండేవి, కింగ్ సాల్మన్ స్టోరీ అని. అందులో ఎగ్జాంపుల్స్ ఎలా ఉండేవంటే, ఆ రోజుల్లోనట సొలొమోను గారిని టెస్ట్ చేయడానికి సేవదేశ ప్రాణులు ఎలాంటి ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారా, ఆయన జ్ఞానానికే పరీక్ష పెట్టడానికి కొన్ని క్వశ్చన్లు కొన్ని ప్రాక్టికల్స్ తెచ్చి ఆయన ముందు పెడితే సొలొమోను గారికి ఒక పరీక్ష పెట్టారు. ఆ పరీక్ష ఏంటంటే 5 ఆడవాళ్ళు 5 మగవాళ్ళు సేమ్ ఒకేలాగా రెడీ అయ్యి తీసుకొచ్చారు. 5 ఆడవారిని, అది అందరూ ఆడవాళ్ళ వేసంలో ఉన్నారు. అందులో ఒరిజినల్ 5 ఆడవాళ్ళు ఉన్నారు, డూప్లికేట్ 5 మగవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి అందరూ ఆడవాళ్ళలాగా వస్తే సొలొమోను గారికి ఇందులో టచ్ చేయకుండా, దగ్గరకు రాకుండా, వాళ్ళ దగ్గరలో నిలబడకుండా సింహాసనం మీద కూర్చున్న మీరు ఇందులో ఆడవారు ఎవరో మగవారు ఎవరో చెప్పండి సొలొమోను అన్నాడట. వీళ్ళందరిని వెళ్ళి కాళ్ళు కడుక్కుంటా అమ్మన్నాడట. ఆ కాళ్ళు కడుక్కుని అక్కడి నుంచి వెళ్ళి నడిచి వచ్చే టయానికి ఈ 5 ఆడవాళ్ళు ఈ 5 మగవాళ్ళు అని చెప్పాడట. ఎలా చెప్పాడు? నడకబెట్టి చెప్పాడు అంటున్నారా? కాదు. ఎలా చెప్పాడు చెప్పనా? వాళ్ళ నీళ్లు వాడే వాటం బట్టి చెప్పారు. ఆడవాళ్ళు పొదుపుగా వాడతారు, మగోడు బకెట్ వేసుకుంటాడు మీద. ఆ వాడే విధానం చూసి వీళ్ళ 5 మగోళ్ళు చెప్పండి, ఈ 5 ఆడవాళ్ళు. సొలొమోను గారు ఇలాంటి జడ్జిమెంట్లు ఎన్ని ఉన్నాయో. ఇంకో ఉదాహరణ చెప్తాను వినండి. సొలొమోను గారి దగ్గర డూప్లికేట్ రోజా తెచ్చారట, ఒరిజినల్ రోజా తెచ్చారట. టచ్ చేయకుండా, స్మెల్ చూడకుండా ఇందులో ఒరిజినల్ రోజు ఏదో చెప్పండి, డూప్లికేట్ ఏదో చెప్పండి అంటే సింహాసనం మీద కూర్చున్న సొలొమోను గారు అన్నారట, ఎవరున్నారు అక్కడ టక పిలిస్తే ఇండోస్ ఓపెన్ చేయండి అంటే, ఆయన ప్యాలెస్ పక్కన ఎప్పుడు ఉద్యానవనాలు ఉంటాయి. 2వ అధ్యాయంలో రాస్తారు, ఇంటికి వెళ్ళి చదవండి. ఆ ఉద్యానవనం చుట్టూ తుమ్మెదలు ఉంటాయి. ఆ తుమ్మెదలో ఒక తుమ్మెది ఇలా ఎగురుతూ వచ్చి ఒరిజినల్ రోజా మీద ఆలింది, డూప్లికేట్ రోజా మీద ఆలదట. అప్పుడు దాన్ని చూసి అన్నాడు, ఇది ఒరిజినల్ డూప్లికేట్ అనగానే ఆశ్చర్యపోయారంట. ఇలాంటి లాజిక్స్ ఎన్నో ఉన్నాయి ఆయనకి. ఇలాంటి జ్ఞానం వినడానికి, చూడడానికి. ఆయన్ని చూసి కొంతమంది ఫ్యాన్స్ అయిపోయారు. అందులో ఫ్యాన్ అయిపోయిన బిగ్ ఫ్యాన్ ఎవరంటే సేవదేశపు రాణి. ఆవిడ ఏమంటుందంటే, అయ్యా అసలు నాకు అవకాశం లేదు కానీ మీ ఇంట్లో పని మనిషి ఉండిపోతే బాగున్నది. ఆవిడ చూసారా, ఆవిడ అంటది కదా, మీ ఇంట్లో వంట చేసుకుంటూ మీకు పాత్రలు అందించుకుంటూ ఆ భోజనం వాళ్ళ దగ్గర నా లైఫ్ అంతా గడిపేస్తే బాగుండంటే, రాణి గారు ఆయన చూసి ఫిదా అయిపోయిందంటే మనిషి ఎలా ఉండాలో మీకు అర్థం అవ్వాలి. ఆయన మాటలు వింత, ఆయన పలుకులు వింత, ఆయన జడ్జిమెంట్లు వింత, ఆ మనిషే వింత. ఇలాంటి ఆయన ఫేమ్ నేమ్ కలిగిన ఆయన ఎందుకు చెప్తున్నాడు వినండి. ఇలాంటి ఆయన 11వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. 11వ అధ్యాయం 11వ అధ్యాయం 1వ వచనంలో 2వ మాట. 11వ అధ్యాయం 1వ వచనంలో 2వ మాట. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే గాక ఆ జనములలో ఇంకా అనేక మంది పరాయి స్త్రీలను మోహించి కామతురత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలుండను, 300 మంది ఉపపత్నులను కలిగి ఉన్నాయి. ఏంటంటే ఇది? ఆ రోజుల్లో ఫరో కుమార్తెనే కాక అన్నాడంటే, ఫరో కుమార్తె అంటే ఆ రోజుల్లో గొప్ప. మీకు అర్థం కావాలంటే ట్రంప్ ఉందో చూసారా, ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూతురిని చేసుకోవడం ఎంత గ్రేటో, ట్రంప్ కూతురినే కాకుండా చెప్పండి చాలామందిని చేసుకున్నాడట. అంటే అమెరికా ప్రెసిడెంట్ కూతురుని చేసుకుంటే ఎంత గొప్ప, ఐగుప్తి కూతురు కూడా ఆ రోజులు ఆడు గొప్ప. సొలొమోను గారి టైంలో ఆ దేశం ఈల మాంగారదే, ఈ దేశం ఈల మాంగారదే, ఈ దేశం ఇంక చుట్టూ అందరు మామగారులు అయితే ఇంక యుద్ధం ఏదండి? ఎవడైనా యుద్ధం చేస్తాడు వచ్చి? అందరు మామగారులు ఈయన మామగారులే, మొత్తం అందరం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ నియమనం చేస్తే ఎవరి జీవితాలు రోడ్డు మీద పడిపోతాయి? కూతురు జీవితాలు. అందుకే ఏ రాజు కూడా ఎవరి యుద్ధం లేకుండా అందరూ సొలొమోనుతో పొత్తు రాజకీయాలే. అందుకే దావీదు కత్తి చేత యుద్ధం చేస్తే సొలొమోను అట యుక్తి చేత యుద్ధం చేశాడట. ప్రతి ఒక్కరిని టేకప్ చేశాడట. బంగారాలు ఎక్కడికక్కడే 1000 మంది అంటే మాట్లాడండి, 1000 మందిని పెళ్లి చేసుకున్నాడట. అందులో 700 మంది అఫీసర్లు అట, 300 మంది ఇంక నన్ను అడగండి. మొత్తం మీద 1000 అంటే మాట్లాడి అడుగుతున్నాను. ఒకరు ఉండడమే కష్టం, వాళ్ళతో బతకాలంటే హిమాలయాలు పోవాలనిపిస్తుంది. అలాంటిది 1000 మంది అంటే ఈ మనిషి మీకు అర్థం కావాలండి. 1000 మందిని బాగా వినండి. అంత ఉంది ఆయన దగ్గర. బంగారం ఉంది, ఎండు ఉంది, జ్ఞానం ఉంది, అధిపతులు ఉన్నారు, కనుసూపు మేరలో ఉద్యానవనాలు ఉన్నాయి, ఆయనకు కావాల్సిన విస్తారమైన ఎకరాల ఆస్తుంది, అన్నీ ఉన్నాయి. కానీ 4వ వచనం ఏం చెప్తుందో చూడండి. సొలొమోను వృద్ధుడైపోయినప్పుడు, సొలొమోనికి బంగారం ఉంది, సొలొమోనికి ఎండుంది, సొలొమోనికి జ్ఞానం ఉంది, సొలొమోనికి 1000 మంది స్త్రీలు ఉన్నారు, అన్నీ ఉన్నాయని జీవితంలో ఏం లేదు చెప్పండి. వయసు అయిపోయిన దగ్గరికి వెళ్ళి బాగా వినండి, వయసు అయిపోయిన పెద్దోడి దగ్గరికి వెళ్ళి, ఏ పెద్దయినా పెళ్లి చేసుకుంటావా అని అడగండి. నాకెందుకురా, రేపో మాపో చచ్చిపోయి నాకెందుకురా అంటాడండా.
బిర్యానీ తిని పెద్ద అయినా నాకు ఎందుకురా బిర్యానీ అంటాడు. ఆ వయసు అయిపోయిన వాళ్ళకి ఏమన్నా ఎక్కుతుందా, ఏమన్నా తీసుకోవాలనిపిస్తుందా అని అడుగుతున్నాను. బంగారం వాళ్ళకి నచ్చదు ఆ వయసులో, వజ్రాలకు నచ్చ వాళ్ళకి వయసులో, ఈ స్త్రీల సహవాసం నచ్చదు ఆ వయసులో. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కాస్తంత మనశ్శాంతి. వాళ్ళకి కోరుకునేది ఏంటి చెప్పిన, త్వరగా దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుంది. సొలొమోను గారికి వయసు అయిపోయిందంటే బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, నడిప్రాయం అయిపోయింది, ఆ సుఖ జీవితం అయిపోయింది, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు అన్నీ వచ్చినా ఆయనకి తిరిగి రాంది ఏంటో తెలుసా, వయసు అయిపోయింది. ఇప్పుడు బాగా వినండి, వయసు అయిపోయిన ఒక పురుషుడు మంచం పడితే డాక్టర్ గారు డిక్లేర్ చేసి ఇక నేడో రేపో వారం రోజుల్లో ఈ మనిషి చచ్చిపోతాడని డాక్టర్ డిక్లేర్ చేస్తే ఒక పురుషుడు దేనికోసం ఏడుస్తాడు తెలుసా? రేపో మాపో చనిపోతామని తెలిసినప్పుడు ఒక పురుషుడు ఎక్కువగా బాధపడేది తన భార్య కోసం బాధపడతాం. 30 ఏళ్ళు కలిసి బతికాం, కలిసి తిట్టుకున్నాం, కలిసి జీవించాం, కన్నీళ్ళు దిగమింకుని బతుకాం, మంచి చెడులో కలిసి బతికాం. ఈరోజు నేను చచ్చిపోతున్నాను, రేపు పొద్దున్న నేను వెళ్ళిపోతే నా భార్యకు తోడు ఎవరు ఉంటారని ప్రతి మగాడు బాధపడతాడా చెప్పండి. తన బిడ్డలు తనకు గుర్తొస్తారో లేదో నాకు తెలియదు కానీ, తన భవిష్యత్తు తనకు గుర్తొస్తుందో లేదో తెలియదు కానీ, ఆ మగాడు చనిపోయే సమయానికి నేను వెళ్ళిపోతే నా జీవిత భాగస్వామి నా భార్య ఏమైపోతుందో పట్టించుకుంటారో పట్టించుకోరో, కలిసి బతుకాం, కలిసి జీవించాం, ఇప్పుడు విడిపోతున్నాం అన్నప్పుడు ఆయన ఎంత కుమిలిపోతాడో తెలుసా? ఈ పాయింట్ మీకు అర్థమైతే ఒక ఆవిడ ఉంటేనే ఇంత బాధపడితే చెప్పండి, ఈయనకి ఎంతమంది ఉన్నారండి? ఎంత బాధపడి ఉంటాడు. ఆ బాధలో నుంచి ఇచ్చిన పుస్తకమే చెప్పండి ప్రసంగి గ్రంథం. అందుకే ఇవన్నీ చూసే సొలొమోను ఏమన్నాడంటే, వ్యర్థం, 1000 మంది ఉన్న వ్యర్థము, ఒక్కరున్న వ్యర్థము, ఈ స్త్రీల సహవాసం, డబ్బు, బంగారము, సుఖము, పేరు, ప్రఖ్యాతులు ఈ భూమి మీద పట్టుకుపోయేది ఏమీ లేదు. వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థం. సొలొమోను ఎక్కువ సార్లు ఈ పుస్తకంలో రాసింది తెలుసా? వ్యర్థము. వ్యర్థం అంటే చెప్పిన మాటే చెప్తున్నారంటే ఒకటి పిచ్చోళ్ళు చెప్తారు, 2 ఎవరు చెప్తారు తెలుసా? వయసు అయిపోయిన వాళ్ళు చెప్తారు. ఒకటి పిచ్చి అయిపోయిన మతి చెడిపోయిన వాళ్ళు చెప్తారు, చెప్పిన మాట చెప్పి. ఇప్పుడు ఈ రెండోది ఈయన పిచ్చోడు కాదు, మరి ఈయన ఎవరు? వయసు అయిపోయినాడు కనుక చెప్పిన మాట. అందుకే వయసు అయిపోయిన చూడండి చెప్పిందే చెప్పి. ఎందుకంటే వాళ్ళకి రాత్రులు నిద్ర పట్టదు, వాళ్ళ గడ్డాల కింద చేతులు పట్టుకొని దిగేలుగా కూర్చునే జీవితం ఏంటో అర్థం కాక, తినలేక, ఉండలేక, ఎక్కడా తిరగలేక రాత్రులు కూర్చుని వాళ్ళు పడుతున్న బాధ. ఏం కావాలి పెద్దాయనా? ఏమైనా తింటావా? ఏమైనా తాగుతావా? నీకేమన్నా కావాలంటే నాకు ఏమొద్దురమ్మా, నీకేం కావాలంటే బాధపడతా అంటాడు. దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుంటుంటాడు. ఎలా తీసుకెళ్ళిపోతాడు దేవుడు? ఎలా తీసుకెళ్ళిపోతాడు? బాల్యం నీ ఇష్టం వచ్చినట్టు గడిపావు, యవ్వనం నీ ఇష్టం వచ్చినట్టు గడిపావు, నడిప్రాయం నీ ఇష్టం వచ్చినట్టు గడిపావు. ఇప్పుడు వయసు అయిపోయి వృద్ధాప్యంలో కూర్చున్నావు. ఇప్పుడు దేవుడా నన్ను తీసుకుపోంటే దేవుడు అంటాడు, ఎవడరా నువ్వు అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, నీ బతుకంతా నీ పిల్లలకు పెట్టుబడి పెట్టావు, నీ ఉద్యోగానికి పెట్టుబడి పెట్టావు, నీ బతుకంతా చిల్లర తిరిగా తప్ప నీ బతుకులు ఎప్పుడైనా దేవుడు అనే ఒక ఆన్సర్ ఉందా? 60 ఏళ్ళు గిర్రని వెనక్కి చూస్తే ఏదుంది నీ జీవితంలో? బాల్యం నచ్చినట్టు తిరిగావు, యవ్వనం కుప్పగంతలేసావు, నడిప్రాయం దాపరికమని తిరిగావు. నేననే ఒక వ్యక్తినేది? దేవుడు అనే ఒక క్యారెక్టర్ నీ లైఫ్లో ఎక్కడుందంటే ఎక్కడుంది? ఇప్పుడు వచ్చావు, నీ చెవులు సరిగా వినబడవు, నీ కళ్ళు సరిగ్గా కనబడవు. ఇప్పుడు దేవుడి కొరకు ఏం చేస్తావు? నీ తలకాయ. ఇప్పుడు నీ గవర్నమెంటే నేను పట్టించుకుంది, ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఇప్పుడు వచ్చి దేవా నన్ను ఏదో చేయంటే ఏం చేస్తావు? అందుకంటున్నాడు చూడండి, ఆ వయసుని ఎవరిస్తూ ఆ 12 అధ్యాయం 11 అధ్యాయం మాట్లాడుతూ ఎక్కడికి జంప్ ఇచ్చాడు చూడండి. 12 అధ్యాయం మొదలు వచ్చిన ముగిద్దాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరాలు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రాలకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎంత బాగా రాస్తున్నాడండి. యవ్వనం చూస్తుండగా అయిపోలేదా? 10th క్లాస్ అయ్యి ఇక్కడ కూర్చున్న ఎవరున్నారో తెలియదు కానీ గిర్రని తిరిగి 10th అయిపోయినట్లేదు. మీరు చెప్తే నమ్మరు. అప్పుడే నా 10th అయిపోయి 20 సంవత్సరాలు నాకే అర్థమవుతుంది. 20 సంవత్సరాలు అయిపోయినప్పుడు నా 10th అయిపోయి 20. ఇప్పుడు లింగ్ మన గెట్ టుగెదర్ అంటున్నారు. 20 ఏళ్ళు నాకు ఇంకా హై స్కూల్ గోళ్ళ గుర్తున్నాయి, గేట్లు గుర్తున్నాయి. అప్పుడే 20 ఏళ్ళ వయసు చూస్తుండగా అయిపోవట్లేదు. మొన్న మరుతున్నాను, మీ పెళ్ళి ఫోటోలు చూసుకుంటే
అప్పుడే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది అనిపించట్లేదు మీకు? మీ మెచ్యూర్ ఫంక్షన్ ఫోటోలు కానీ మీ బర్త్డే ఫోటోలు కానీ మీరు చూసుకోండి, అప్పుడే అయిపోయినట్టు అనిపించట్లేదు? అప్పుడే 2 years అయిపోయిందా, 3 years అయిపోయిందా, 4 years చూస్తుండగా అయిపోద్ది వయసు. బాల్యము దాటిపోయిందో, యవ్వనం దాటిపోయిందో, కాళ్ళు చేతులాడే కండరం పనిచేసే నడి వయసు దాటిపోయిందో, ఒక వయసు వస్తుంది నువ్వేం చేయాలనుకున్న చేయలో నీ ఇంటికే నువ్వు బరువు అయిపోతావు. ఒక వీడియో వచ్చింది, మీరు చూసారు లేదో? కనిపించి కొడుకుల్ని పెద్ద చేసి పెద్ద లంకంత కొంపగట్టి ఆ కొంపలో కొడుకుల్ని కోడల్ని పెడితే ఆ కొడుకులు కోడలు కలిసి వయసు అయిపోయిన వృద్ధుడు బరువు అయిపోయాడని నడి బజార్లో ఆ వృద్ధుడిని దించేసిపోతే ఇలా కర్ర పట్టుకుని ఇలా వణుకుతూ ఏడుస్తూ రోడ్డు మీద నిలబడిపోయిన వీడియో మీరు చూసారు లేదు? కొడుకు అలా వదిలి వెళ్ళిపోతుంటే ఏం చేయలేక అలా వణుకుతూ ఉండిపోయాడు. పెంచాడు, గుండెల మీద పెట్టుకుని ఆడించాడు, ప్రతి రూపాయి ఇచ్చాడు. అలా నిలబడి ఏడుస్తుంటే అందరూ దారిని చూసి అయ్యో అయ్యా అన్నవాళ్ళు ఉన్నారు తప్ప ఆ వృద్ధాప్యులు ఉన్నవాడిని దగ్గర చేసుకుని ఎవరు కనబడలేదు. అప్పుడప్పుడు వృద్ధాశ్రమంలో ఇంటర్వ్యూలు మీరు చూడండి, వీళ్ళ చిన్నప్పుడు మేము స్కూల్కి పంపామండి, వీళ్ళు ఎదిగిన తర్వాత మమ్మల్ని వృద్ధాశ్రమం పంపారండి. ఏడుస్తున్న తల్లులు లేరు, తండ్రులు లేరు. ఇల్లులేమో మీరు కష్టపడి కడతారు, ఆ ఇల్లు కట్టిన తర్వాత మనకు వయసు అయిపోతే మంచాలేమో బాత్రూమ్ దగ్గర వేస్తారు. మనమేమో కష్టపడి రూపాయి దాసి వాళ్ళు బాగుండాలని పెద్దలుగా మనం కోరుకుంటే చివరికి వాళ్ళు ఎదిగిపోయిన తర్వాత మన మంచాలు చెట్ల కింద వేస్తారు, బరువు అయిపోమంటారు. ఇంట్లో ఉన్నందుకు వయసు అయిపోయిన ఇంట్లో ఉంటేనట ఈ అప్డేట్ కోడల కట్ట వాసన వచ్చేస్తున్నారంట. ఆ మాటలు వీళ్ళు ఎన్నప్పుడు వీళ్ళకి బుద్ధ దిగుతుందా, నిద్ర పడుతుందా, ఉండాలనిపిస్తుందా? వీళ్ళ రెక్కల కష్టం మీద వాళ్ళ బతికేల సోకులు సరదాలు అంటుంటే వాళ్ళకి జీవించాలనిపిస్తుంది. అందుకే ఆ దినాలు నచ్చవు. చొక్కా వేసుకుందాం అనిపిస్తుంది కానీ చొక్కా వేసుకోవడానికి చేయలేకదు. ప్యాంట్ వేసుకుందాం అనిపిస్తుంది కానీ కాలే లేకదు. వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్ళలేవు. వెళితే జారి పడితే పోతావని భయం. నువ్వు ఏం చేయలేని భయం. తిందామని ఉంటుంది కానీ తింటే అరగదని భయం. కూర్చుందాం ఉంటుంది, లెగలేవని భయం. దుర్దినాలు నచ్చు. ఆ దినాలు ఎలా ఉంటుందో తెలుసా? ఏది తినలేము, ఏది ఉండలేము, నిద్ర పట్టదు, ఎక్కడ సుఖంగా ఉండలేము. జీవితం బిక్కుమని బతుకుతుంది. ఆ వయసు రాకముందే దేవుడు అంటే ఏంటో తెలుసుకో. బాల్య దినాలంటే నేను పుట్టించిన సృష్టికర్త అంటే ఏంటో తెలుసుకో. అక్కడ పోలుస్తున్నాడు చూడండి. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకును చీకటి కమ్మక ముందే. తేజస్సు అంటే దాని అర్థం ఏంటి? వికసిస్తున్న సూర్యుడికి ఒకేసారి మేఘం కనిపితే లోకమంతా ఎలాగైతే చీకటి అయిపోద్దో మన బతుకులో కూడా చీకటి సంవత్సరాలు వచ్చేస్తాయంట. పోలికతో రాస్తున్నాడు. మన బతుకులో కూడా చీకటి సంవత్సరాలు వస్తాయట. అప్పుడు ఏం కనబడదు. ఒకప్పుడు అంత దూరాన్ని ఉన్న వాళ్ళు కనబడతారు, ఇప్పుడు ఎక్కడున్నవారు కూడా ఎవరు అని అడుగుతారు. చీకటి సంవత్సరాలు. వాన వస్తున్నప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుందండి. నల్లటి మబ్బేసి అలా చల్లగా లేస్తుంటే వాన వస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? హాయిగా సెంట్రల్ ఏసీలో ఉన్నట్టు అనిపించి పిచ్చి కోరికలు వస్తాయి. కోరికలు చెప్పిన బజ్జీలు ఉంటే బాగుండ్రా, పొగోడి ఉంటే బాగుండ్రా, సమోసాలు ఉంటే బాగుండ్రా, వేడి టీ ఉంటే వీడి బంద అన్నిటికి ఇవే గుర్తొస్తాయండి. నల్లటి మబ్బేసినప్పుడు అలా వర్షం పడుతున్నప్పుడు సెల్ఫీలు, వీడియోలు ఎక్సెట్రా ఎన్ని చేస్తారో మీరు గమనించండి. ఇన్ని చేసిన వీళ్ళకి వాన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్లేస్ని చూడండి. డ్రైనేజీలు పొంగిపోతాయి, ఏయో బయటకు వస్తాయి, అన్నీ చిత్ర ఉంటుంది. ఏ రోడ్డు మీద నిలబడి పెద్ద ఫ్యాషన్ షో ఇచ్చారో ఇప్పుడు అదే రోడ్డు మీద వాన పోయిన తర్వాత దరిద్రం అంతా బయట పొంగుతుంది. అప్పుడు నచ్చుతుందా? జీవితం కూడా అంతే. అదే రాస్తున్నాడు. వాన పడుతున్నప్పుడు హాయిగా వాతావరణం ఎలా ఉంటుందో వాన పోయిన తర్వాత వాతావరణం ఎంత చికాకుగా ఉంటుందో నెమ్మదిగల స్థలంలో నడిపించే దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూడు. ఒకవేళ చూడకపోతే ఏమవుద్ది అంటే నేను ముగిస్తున్నాను చూడండి. 13వ వచనంలో చూడండి ఒకసారి. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుచుండవలను. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఏం చేస్తాడట? నీకు ఏది తిరగాలనిపిస్తుందో తిరిగే, ఏది చేయాలనిపిస్తుందో చేసే, అది మంచి అయినా చెడైనా ఏదైనా చేయి. ప్రస్తుతానికి దేవుడు ఏమన్నాడు? ఒక రోజు వస్తుంది, అది ప్రతి క్రియను వెలుగులోకి తెస్తా.
జీవిత పరమార్థం అంటే ఏంటంటే అక్కడ ముడిపెడతాడు చూడండి. మానవ కోటికి ఒకే ఒక విధి, దేవుడు అంటే ఏంటో తెలుసుకోవడం, ఆయన భయభక్తులు ఎలా కలిగి ఉండాలో నేర్చుకోవడం, ఆయన కట్టడు బైబిల్ ఆజ్ఞలు ఏంటో తెలుసుకొని ఆయన కొరకు జీవించడమే జీవిత పరమార్థము. వ్యక్తుల కోసమో వస్తువుల కోసమో ఆస్తుల కోసం బతకడం జీవితం కాదు. నిన్ను పుట్టించిన దేవుని కొరకు నీ వయసు ఉండగానే ఏం చేయాలో తెలుసుకోవడమే జీవిత పరమార్థం. ఇప్పుడు చేయకపోతే ఒరే 60 ఏళ్ళ జీవితం ఇచ్చే నువ్వేం చేసావురా నా రోజు, ప్రతి ఒక్కడిని చెప్పండి. లెక్క అడుగుతాడట. పుట్టాను ప్రవ్వా, పెరిగాను ప్రవ్వా, వయసు వచ్చాక పెళ్లి చేసుకున్నాను ప్రవ్వా, తర్వాత నాకు కంగ్రాచులేషన్ చెప్పారు ప్రవ్వా, నా పిల్లలతో నేను బతికాను ప్రవ్వా, రూపాయి దాసాను ప్రవ్వా, నా పిల్లలు నేను బాగా పోషిస్తున్నాను అనుకునే సమయానికి, కాస్త స్థిరపడ్డాను అనుకునే సమయానికి గుండెపోటు వచ్చి నీ దగ్గరకు వచ్చాను ప్రవ్వా అంటే ఊరుకుంటాడా? నీ బతుకంతా పిల్లలు పెట్టుబడి పెట్టాను. పిల్లల్ని చూడద్దంటలేదు, కానీ లైఫ్ అంటే పిల్లల్ని ఒక్కరినే పెంచడం కాదు. దేవుడు నీకు ఇచ్చిన పాత్ర ఒకటి ఉంటుంది. యవ్వనంలో పరుగులు తీయడమే కాదు, దేవుడిచ్చిన ఒక పాత్ర ఉంటుంది. మీరు చదువుతున్నారా? మీకోసం చదవకండి, దేవుని కోసం చదవండి. మీరు ఉద్యోగాలు కొడుతున్నారా? మీకోసం కొట్టకండి, దేవుడికి సాక్షిగా ఉండాలని ఉద్యోగాలు కొట్టండి. క్రైస్తవ బిడ్డలుగా బయట వారికి లైఫ్ పర్పస్ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మనం దేవుని బిడ్డలుగా మన లైఫ్ మీనింగ్ ఏంటో తెలుసా? మన దేవుడికి ప్రతినిధిగా మనం నిలబడడమే మన జీవితం యొక్క పరమార్థం. దేవుని కోసం మాట్లాడాలి, దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం ఉద్యోగాలు చేయాలి, దేవుని కోసమే చదవాలి, దేవుని కోసమే ప్రతినిధిగా నిలబడాలి. ఎందుకంటే రేపు పొద్దున్న తీర్పులోకి తెస్తే ప్రతి గోడమైన అంశాన్ని గురించి ఆయన విమర్శ చేయనప్పుడట సిగ్గుమాలిన మొఖాలతో నిలబడిపోవాలంటారు. విమర్శ చేస్తాడంటే విమర్శ చేస్తాడు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఏం విమర్శ చేస్తాడంటే, మీకు సల్మాన్ ఖాన్ తెలుసో లేదో, తెలుసు, ఎందుకు తెలియదు? శారం తెలియదు, కానీ సల్మాన్ ఖాన్ మనకెందుకు తెలియదు? తెలుసు. బాలీవుడ్ కుదురుండక వీడు తెర మీద హీరో అనుకోక తెర బయట కూడా హీరో అనుకుని 5 హీరోయిన్లు వేసుకుని, ఎప్పుడో గొడవ, 5 హీరోయిన్లు వేసుకుని రాజస్థాన్ అడవుల్లోకి పోయి తుపాకీ తీసుకుని ఒక జింకను కాల్చుకుని తినేశాడు. గుర్తుంది కదా? దానికి కేసు కట్టింది గవర్నమెంట్. ఆ కేసు కడితే సుమారు హైకోర్టు నుంచి ఇప్పుడు సుప్రీంకోర్టులోకి నడుస్తుంది కేసు, ఇంకా నడుస్తుంది. ఇప్పటికీ ఆ వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి చెప్పిన? ఆ జింకను తిన్నందుకే. ఆ జింకకి పెళ్ళికి సంబంధం ఏంటంటే, ఆ జింక మామూలు జింక కాదు, అది కృష్ణ జింక. ఆ జింకను పూజించి ఒక తెగ ఉన్నారు, వాళ్ళకి సెంటిమెంట్ దేవుడు. వీడిని ఎప్పటికైనా లేపేయాలని చెప్పి వాళ్ళ కంకణ కట్టుకుని తిరుగుతున్నారు. ఆ కంకణ కట్టుకుని తిరుగుతున్న వీడు ఎప్పుడు పోతాడో తెలియదు. ఇంతకీ ఒకవైపు వాళ్ళ దాడి ఎక్కువ, రెండోది ఏంటో తెలుసా? రెండవ దాడి ఏంటంటే గవర్నమెంట్ కేసులు పెట్టింది. ఏమైనా కేసులు పెట్టింది? వన్యమృగాలు తిరుగుతున్న ప్రాంతంలో పర్మిషన్ లేకుండా తిరగడం మొదటి తప్పు, దీనికి ఒక సెక్షను, దానికి కొన్ని సంవత్సరాలు శిక్ష. రెండవది, వన్యమృగాలు తిరుగుతున్న ప్రాంతంలో మారణ ఆయుధాలు పట్టుకుని తిరగడం రెండవ తప్పు, దీనికి ఒక సెక్షను, దానికి కొన్ని సంవత్సరాల శిక్ష. తిరిగినోడు తిరగకుండా దాన్ని కాల్చావు చూసావా, ఇది ఇంకా పెద్ద శిక్ష, దానికి ఒక సెక్షను, మళ్ళీ దానికి కొన్ని సంవత్సరాల శిక్ష. రెండవది, కాల్చినట్టున్నావా, కాల్చుకుని తినేవా దాన్ని హీరోయిన్లతో కలిపి. ఆ తినేసిన తర్వాత తిన్నట్టున్నావా, తినలేదన్నావు, ఇది ఇంకా పెద్ద శిక్ష, మళ్ళీ దానికి ఒక సెక్షన్, దానికి కొన్ని సంవత్సరాల శిక్ష. మొత్తం దీన్ని కలిపితే సుమారు 20 సంవత్సరాల దగ్గర వరకు వచ్చిందండి పనిష్మెంట్. అంటే వీడు తిన్న జింకలు ఎన్నండి? ఒకటే. పనిష్మెంట్ ఎంతండి? 25 years. ఒక్క జింకకి పనిష్మెంట్ ఎంతంట? జీవితంలో జీవితం పోయేంత పనిష్మెంట్ వచ్చింది. ఒక్క జింకను తిన్నంతకి ఎంత పనిష్మెంట్ వస్తే నేను అడుగుతున్నాను. జింకను తయారు చేసింది ఎవరండి? అడవి అధికారులా? జింకను తయారు చేసింది ఎవరండి? అడవి తెగలు ఉండడం వల్ల. జింకను తయారు చేసింది సల్మాన్ ఖానా? జింకను తయారు చేసింది ఎవరండి? దేవుడు. అరే సంబంధం లేని మనమే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుని ఇన్ని సంవత్సరాల పనిష్మెంట్ ఇస్తే మరి పుట్టించిన వాడేమనాలి? లెక్క అడుగుతాడా అడగడా? మీరు అనుకుంటారు మేము జింకలు గడ్డ ఏం తినమండి, మీరు అంత సీరియస్గా మాకు చెప్పండి. మీరు జింకలు తినరు కానీ ఎన్ని కోళ్ళు తినే ఉంటారు చెప్పండి, ఎన్ని మేకలు తినే ఉంటారు చెప్పండి, ఎంత రైస్ రేపు నుంచి భవిష్యత్తులో రైస్ దొరకకుండా తింటారండి కొంతమంది. ఒక్కొక్క మెత్తికి ఒక్కొక్క కేసు పెడితే ఏమైపోతారు? ఒక్కొక్క కోడికి దాని ఎంటుకు బీగినప్పుడు కేసు, దాన్ని కట్ చేసినప్పుడు కేసు, దాన్ని కాల్ చేసినప్పుడు కేసు, దాన్ని మొక్కలు కూడా చేసినప్పుడు కేసు, ఎన్నిటికీ సెక్షన్లు వేస్తే ఏమైపోతారండి? మేక తలకాయ అదో కేసు, దాని మెడకాయ అదో కేసు, ఒక్కొక్క మెతుక్కో కేసు పెట్టి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగేస్తుంటాం, ఎంత గాలిపిచ్చుంటాం. కరోనా టైంలో ఆక్సిజన్ అమ్మారా లేదా? 2000 నుంచి 15,000 వరకు ఆక్సిజన్ అమ్మారు. గ్యాస్ సిలిండర్లు అమ్మినట్టు ఆక్సిజన్ సిలిండర్లు అమ్మారు.
నేను అడుగుతున్నాను, పుట్టిన దగ్గర నుంచి ఎంత గాలి పీల్చుంటాం, ఎంత నేల అనుభవించుంటాం, ఎంత నీరు తాగేస్తుంటాం, ఎంత పరుగులు తీసుకుంటాం, ఇన్ని పనులు చేసామని అడుగుతున్నాను. వీటన్నిటికీ ఆ రోజు లెక్క అడగడానుకుంటున్నారా? నరకం లేచిన పెద్ద కారణాలు అవసరం లేదండి మనకి. మనల్ని నరకం లేచిన పెద్ద కారణాలు అవసరం లేదు. ఇవి చాలు. ఆయన కష్టాన్ని తినేసి ఆయన్ని మర్చిపోతే చాలు ఈ విమర్శతో నరకాన్ని పోవడానికి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆ రోజు వీటన్నిటిని లెక్క అడుగుతాడు. ప్రతి దానిని విమర్శలోనికి తెస్తాడు. సొలొమోను ఇవన్నీ మనసులో పెట్టుకుని అంటున్నాడు, బాలులారా, యవ్వనస్తులారా, నడిప్రాయంలో ఉన్నవారులారా, జీవితం అమూల్యమైనది. ఈ గడియలు దాటిపోనివ్వకండి. ఒక్కసారి ఇది దాటిపోయిందో సృష్టికర్త కొరకు ఏం చేయాలనుకున్నా చెప్పండి, చేయలేరు. చెయ్యాల్సింది ఏమనంటే చేసేయండి. ఆయన కొరకు పరిగెట్టాల్సింది ఏమనంటే పరిగెట్టండి. ఆయన కొరకు కష్టపడాల్సింది ఏమంటే కష్టపడండి. ఆయన కొరకు రూపాయి చేయాల్సింది ఏమనంటే ఖర్చు చేయండి తప్ప ఒక్కసారి ఈ లైఫ్ అయిపోయిందో మీరు ఏం చేయాలనుకున్నా చెయ్యలేరు. ఇంత చెప్పిన తర్వాత నేను ముగిస్తున్నాను. ఇంత చెప్పిన తర్వాత అన్నీ వదిలేసి ఓ పాయింట్ గుర్తుంటుంది జనాలకి. 1000 మందిని చేసుకున్నాడంట అంటారు. ఎంత అన్నీ వదిలేసి ఏం గుర్తుంటుంది? 1000 మందిని చేసు. సొలొమోను 1000 మంది అంటారా అని అడుగుతున్నాను. ఇప్పుడు మనం సొలొమోను మాదిరి కాదు. సొలొమోను మాదిరి డెప్ప ఉప్మా అయిపోలో కూడా ఎత్తరు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సొలొమోను కాదు మనకు మాదిరి. ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రొత్త నిబంధనలో దేవుడు ఇలా క్లైమ్ చేశాడు. ఏమన్నాడంటే, సొలొమోను కన్నా గొప్పవాడు చెప్పండి మీ మధ్య ఉన్నాడు. ఆయనే నాజరేయుడైన యేసు. సొలొమోను మనకు మాదిరి కాదు. సొలొమోను బంగారంలో తూగాడు. ఆయన బంగారం లాంటి రోడ్లు వదిలేసి ఈ భూలోకానికి వచ్చాడు. సొలొమోను సింహాసనాలు చేయించుకుని సింహాసనం మీద కూర్చున్నాడు. సొలొమోను సింహాసనం మీద కూర్చుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప సింహాసనంలో వదిలి భూలోకానికి మన చేతులు పట్టుకోవడానికి వచ్చేసాడు. నిత్యత్వాన్ని అనుభవించాల్సిన ఆయన, నిత్యత్వం ఉండాల్సిన ఆయన ఆవిరి వంటి మన బతుకుల్లోకి దిగిపోయాడు. సొలొమోను స్త్రీలతో తొలదూగి ప్రతి ఒక్కరితో సంబంధాలు పెట్టుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి స్త్రీని చేశాడు. మీరు గమనించండి, సొలొమోను మనకు మాదిరి కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు మాదిరి. సొలొమోను లాజికల్ జడ్జిమెంట్లు చెప్పాడు. లాజికల్ జడ్జిమెంట్లు ఆయన దగ్గరికి తీర్పు తెచ్చారు. ఒక బిడ్డ చనిపోతే ఇందులో ఎవరి బిడ్డ చెప్పమంటే ఒక కత్తి తెచ్చి 2 మొక్కలు నరికి చెరుకు ఒక మొక్క ఇచ్చేస్తున్నాడు. ఇదే తీర్పు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర తెస్తే ఆ తీర్పు ఎలా చెప్తారో తెలుసా? ఒక కత్తి తెచ్చి 2 మొక్కలు నరకమండో చచ్చిపోయిన బిడ్డను కూడా బతికించేస్తాడు. ఈయన సొలొమోను కన్నా గొప్పడు. గుర్తుపెట్టుకోండి, ఈయన మనకు మాదిరి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. క్రొత్త భాగం అండి, పాత నిబంధనలో ప్రసంగ గ్రంథం రాస్తూ వ్యర్థము 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 సమస్తము వ్యర్థం అన్నాడు. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని వెంబడించిన అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? వ్యర్థము కానీ అర్థవంతం అనేది ఒకటి ఉంది. ప్రభు నందు ప్రయాస చెప్పండి, వ్యర్థము కాదన్నాడు. సొలొమోను సమస్తము వ్యర్థం అన్నాడు. పౌలు ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థం కదంటే సొలొమోనుకు దొరకని భాగ్యము క్రొత్త నిబంధన చెబుతుంది. ప్రభు కొరకు ఏం చెయ్యాలో చేసేయండి. ఎంతగా ప్రయాసపడాలో అంత ప్రయాసపడండి. ఎంత పరుగులు తీయాలో అంత పరుగులు తీయండి. క్రొత్త నిబంధన చెప్తుంది, ప్రభు కొరకు చేసిన ప్రతి ప్రయాసను జ్ఞాపకార్థపు గ్రంథంలో రాస్తాడు. ఇంత విన్న తర్వాత నీ యవ్వనాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పితే నీ ఆత్మకు నువ్వే ఉత్తరవాదం అవుతావు. ఇంత వాక్యమైన తర్వాత నీ నడిప్రాయంలో సంపాదన తిరిగితే నీ ఆత్మకు నువ్వే ఉత్తరవాదం అవుతావు. ఇంత వచ్చిన తర్వాత నీ వృద్ధాప్యంలో ఇప్పుడు కూడా నీకు దేవుడు అర్థం కాకపోతే ముగింపు దినాల్లో కూడా బాధాకరమైన పరిస్థితులకు దిగజారిపోతుంది. ఒకవేళ ఇప్పటికే వయసు పోయిన తండ్రి సమానులు పెద్దవారు ఎవరైనా ఉంటే మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడు మీరు చేయాల్సిందే, మీరు పరిచర్య చేయలేరు, ఏమీ చేయలేరు. ఇప్పుడు గొప్ప పరిచర్య ఉంది. మీకేంటో తెలుసా? అనేకుల కొరకు ప్రార్థన చేయండి. ఎంతకన్నా గొప్ప పరిచర్య లేదు. మీ అనుభవాలతో ఇరుగు పొరుగు పెద్దవారు ఉన్న మీరు చెప్పండి, రే ఇవన్నీ మేము దాటొచ్చామరా, చేదు ఏంటో తెలుసు, తీపి ఏంటో తెలుసు, జీవితంలో అన్ని దెబ్బలు తినొచ్చామరా, జీవితంలో మిగిలిపోయేది ఏమైనా ఉందంటే దేవుడేరా అని ఒక అనుభవాలు చెప్పండి. అది చెప్పరు, చింత చచ్చినా చెప్పండి, పులుపు కొంతమందికి ఎటకారాలు ఎక్కువండి ఈ వయసు అయిపోయిన వాళ్ళందరికీ. చింత చచ్చినా పులుపు చదువుతానంటే ఏమంటారు చెప్పినా, మీ వయసులో ఉన్నప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళంటే అలా ఉండేవాళ్ళు అన్నారు. ఎటకారాలు. రేపు మాపో కాళ్ళు కాటికి చేసి ఇలా ఉన్నాడు. ఈ పెద్దది ఏమంటారు తెలుసా? ఒరే ఇలా రా మనవడా, ఇలా రా, నీకు విషయం చెప్పాలి. ఏం చెప్పాలి బామ్మ అని అడిగితే, నీకు మీ తాతయ్య పేరే ఇట్టాం పెడితే ఏమైంది, మీ తాతయ్యకి ఎంతమంది ఉండేవారు తెలుసా? అందంట 5గురు. ఇదిలో ఒకరు అంటే ఇలాంటివన్నీ నీ మనవడు చెప్తే వాళ్ళ తాతయ్య ఇన్స్పైర్ అయిపోయాడు అనుకోండి, ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు చెప్పండి, ధవలేసిన స్టేషన్లో వేస్తారు చెప్పండి. ఇలాంటి చెప్పొచ్చా? కొంతమంది ఉంటారు పెద్దోళ్ళు, వాళ్ళకి ఏం తిరమరం ఉండదు. ఈ అరుగు మీద కూర్చుని ఈ వయసు అయిపోయిన వాళ్ళు, ఆ వచ్చిపోయిన వాళ్ళు పిలిచి ఇలా రండి, ఇదిగో పెద్దోడికి ఎంత ఇచ్చాను
చిన్నోడికి ఎంత ఇచ్చాను, మనవడికి ఎంత ఇచ్చాను, మనవరాలకి ఎంత ఇచ్చాను, వాళ్ళకి ఎంత ఇచ్చాను, వీడికి పైగది ఇచ్చాను, వీడికి చిన్నగది ఇచ్చాను, ఇవన్నీ ఇచ్చాను. మరి నీకేమి ఇచ్చారంటే చెప్పిచ్చారు, నీకు చెప్ప. మరి అందరికి అన్ని ఇచ్చావు, నీకేమి ఇచ్చారు, నీకు చెప్పించి బయట కూర్చోబెట్టావు. ఈ బాధ వచ్చేపోయే వాళ్ళందరికీ చెప్తావు, అందరికి అన్ని ఇచ్చావు, నీ బతికట్టుకుని దేవుడికి ఏమైనా 1 రూపాయి ఇచ్చావా? ఏమైపోతారు? అందుకే చూడండి, కాస్త జీవితం అంటే నేర్చుకోండి. ఈ బంధాలన్నీ శాశ్వతం కాదు, ఈ ప్రేమలన్నీ నిజాలు కాదు, ఈ మనుషులందరూ శాశ్వతం కాదు. నీతో ఎల్లకాలం మృదువు వచ్చే వరకు నీ చేయబట్టుకునేది ఒకే ఒకరు, సృష్టికర్త అయిన యెహోవా. ఆయన వైపు చూడు, ఆయన కట్టడి నెరవేర్చు. బాల్యం నుంచే సండే స్కూల్, యూత్ మీట్లు, సహవాసాలు ఏవైతే వదలకుండా ఆయన వెంబడించు. నీ బ్రతుకులో ఎక్కడున్నా దేవుడు దేవుడు అని కొనియాడు. ముగిసిపోయే సమయానికి నెమ్మదిగా ఈ జీవితం నుంచి నిత్యత్వపు ఊపిరిలోకి నేను నడిపిస్తాడు. నేను నమ్మే దేవుడు, నువ్వు నమ్మే దేవుడు నీకు తోడుంటే నీ జీవితం బంగారమయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.